श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జై గురుదత్త. మనము నిన్న లాస్ట్ క్లాస్లో 3వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము. ఇక ఇవాళ 4వ అధ్యాయం నుంచి ప్రారంభం చేయాలి. ఈ 4వ అధ్యాయానికి పేరు జ్ఞానయోగము. భగవద్గీతలో మహాభారతంలో భీష్మ పర్వంలో వచ్చింది భగవద్గీత అని చెప్పుకున్నాం మనము. అయితే అందులో వ్యాస భగవానుడు రాసినప్పుడు అధ్యాయాలకి పేర్లు ఇవ్వలేదండి. మామూలుగా అధ్యాయం 25 నుంచి 42వ అధ్యాయం వరకు భగవద్గీత వచ్చింది భీష్మ పర్వంలో. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అధ్యాయాలు. అయితే వాటికి పేర్లు తర్వాత పెద్దలు అందరూ పెట్టారన్నమాట. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలలో కొన్ని అధ్యాయాలకి పేర్లు వేరేగా కనిపిస్తాయి మీకు. అందులో చెప్పినటువంటి విశేషాన్ని, ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకుని ఒక పేరు ఇచ్చారనమాట, అంతే. ఈ 4వ అధ్యాయానికి కొన్ని పుస్తకాలలో జ్ఞాన కర్మ సన్యాస యోగము అని కూడా ఉంటుంది. అందులో మనం జ్ఞానయోగము అనేది స్వీకరించాం ఎక్కువగా. చాలా మటుకు ఆ పుస్తకాలలో పెద్దలు ఈ జ్ఞానయోగము అనే దాన్ని స్వీకరించారు కాబట్టి మనం కూడా అదే చెప్పుకుంటున్నాము. ఈ అధ్యాయానికి జ్ఞానయోగము అని చెప్పారు. మనకి ఇంత గడిచిన 2 అధ్యాయాలలో పరమాత్మ సాంఖ్యము కర్మయోగము 2 బోధించారు. సాంఖ్యము అంటే ఆత్మజ్ఞానం అనుకున్నాము, అది 2వ అధ్యాయంలో. ఇక 3వ అధ్యాయంలో కర్మయోగాన్ని బోధించారు. అంటే ఒకటి ఏది సాధించాలో అది ఆత్మజ్ఞానం అన్నమాట, అది 2వ అధ్యాయము. ఇక 3వది ఎలా సాధించాలి, సాధన సాధ్యము అని అంటారు. మీన్స్ అండ్ ఎండ్ అనమాట. సాధ్యము అంటే ద ఎండ్, ఏది సాధించాలో లక్ష్యము, అది సాధించే విధానం లేదా మార్గాన్ని మీన్స్ అంటారు. కర్మయోగము సాధన అనమాట. సాధన సాధ్యము ఇలాంటి మాటలు కొంచెం వస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. అది నిజానికి సాంఖ్యయోగంలోనే మొత్తము బోధించారు. చెప్పాం కదా, సాంఖ్యం అంతా భగవద్గీతకి సారము అని చెప్పి. అయినా కానీ కూడా 3వ అధ్యాయంలో కేవలము కర్మయోగం మాత్రము స్వీకరించి దాన్ని పూర్తిగా వివరణ చేశారు 3వ అధ్యాయంలో. నిజానికి ఈ 2-3 అధ్యాయాలతోనే బోధ అంతా పూర్తయింది అని చెప్తారు. ఆ గీతా శాస్త్రము పరిసమాప్తము అన్నట్లు భావించి భగవానుడు కృష్ణ పరమాత్మ ఇక్కడ 4వ అధ్యాయం ప్రారంభంలో వంశకథనాన్ని స్తుతిస్తారన్నమాట. వంశకథనము అంటే ఏంటంటేనండి, గురు శిష్య సంప్రదాయం అన్నమాట. విద్యావంశము అని అంటారు. పూర్వము ఎవరెవరికి చెప్పారు ఇదే విద్యని అని, ఏదో కేవలము నేను నీతో చెప్తున్నట్లు కాదు అని కృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారన్నమాట. ఇది గురు పరంపరగా వస్తున్నది అని చెప్పి ఆయన గుర్తు చేస్తారు. ఎందుకు అంటే అది సంప్రదాయం అనమాట అండి. ఏదైనా ఒక విషయం పూర్తి చేశాక మనము ఇది వరలో ఏ గురువు ఏ శిష్యుడికి బోధించారు అని మొత్తం గురు పరంపర అంతా చెప్పి తన గురువుని కూడా స్మరించుకుని అప్పుడు చెప్తారు, ఇదిగో ఈ విధంగా నేను చెప్పినటువంటి ఈ విద్యను నీకు ఇంతకు పూర్వము ఈ ఆయా గురువుల ద్వారా నేను నేర్చుకున్నాను అన్నట్లుగా చెప్తారు. లేదా ఆయా గురువులు ఆ శిష్యులకి బోధించారు అని చెప్పి చెప్తారండి. అది సంప్రదాయం అన్నమాట. అంటే సంప్రదాయము అన్న మాటకి సమ్యక్ ప్రధానం. సంప్రదాయం అని మనం ఏంటంటామంటేనండి, ఏవో ఆచారాలకి పద్ధతులకి సంప్రదాయం అన్నమాట వాడతామండి. కాదండి, ట్రెడిషనల్ అన్న మాట మాట్లాడతాం సంప్రదాయము అన్నదానికి అర్థము. కానీ అది కాదు. సంప్రదాయము అంటే ఏంటంటే చక్కగా ప్రసాదించబడినది. గురువు ఒక శిష్యుడికి చక్కగా విద్యను ప్రసాదించారు, బోధించారన్నమాట. దానికి సంప్రదాయము అని అంటారు. మనము కూడా కొన్ని ఆచారాలు అట్లా పెద్దల ద్వారా తెలుసుకుంటున్నాము కనుక అలా సంప్రదాయము అన్నమాట అక్కడ కూడా వర్తిస్తోంది. కానీ కేవలము అదే అర్థం ఉన్నది దానికి అని అనుకోవద్దు. నిజానికి సంప్రదాయం అన్నమాట ఇదిగో ఇట్లా విద్యకి అన్వయిస్తుందన్నమాట. గురు శిష్య సంప్రదాయము అని అంటారు దాన్ని. ఎవరెవరు బోధించారో ఆ వివరాలు తెలపడం.
అది ఒక ఒక బోధ పూర్తయ్యాక చెప్పేవారట ఇంతకు ముందర. మామూలుగా అసలు దేనికైనా శాస్త్రానికి అదే ఆనవాయితీగా తీసుకుని కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో ఆ సంప్రదాయాన్ని వివరిస్తూ ప్రారంభం చేస్తారు. అయితే అర్జునుడికి ఒక సందేహం రావడంతో మళ్ళీ ప్రారంభం చేశారు బోధని. అదనమాట, అట్లా అవుతుంది ఈ 4వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ముఖ్యంగా అవతార విశిష్టతని గురించి చెప్తారు. అలాగే కర్మ, పరమాత్మలో కర్మలు ఉంటాయా, పరమాత్మకు కర్మ ఏదైనా ఉంటుందా అనేటటువంటి విషయాలు, అలాగే జ్ఞానము ఎంతటి పవిత్రమైనది, జ్ఞానము కంటే పవిత్రమైనది ఏదీ లేదు అనేటటువంటి కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో చెప్పారనమాట. ఎక్కువగా నాకు అనిపిస్తుంది ఒక పూర్వార్థం, హాఫ్ పార్ట్ అనమాట. అది ఫస్ట్ హాఫ్ జ్ఞానయోగంలో ఎక్కువగా కొంచెం కర్మ గురించే ఉంటుందండి. తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం జ్ఞానం గురించినటువంటి ప్రస్తావన విశేషంగా వస్తుందన్నమాట. మొత్తం మీద ఈ అధ్యాయానికి జ్ఞానయోగము అని పెట్టారు. మొదటి శ్లోకంతో ప్రారంభం చేద్దాము. అథ చతుర్థోऽధ్యాయః జ్ఞానయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్. పద విభజన ఇది. ప్రతిపదార్థం చెప్తాను. అహం నేను, ఇమం అవ్యయం ఈ అక్షయమైనటువంటి యోగం యోగద్వయాన్ని, యోగద్వయం అంటే అర్థమేంటి, జ్ఞాన కర్మయోగాలు అనమాట. ఇదే ప్రవృత్తి నివృత్తి ధర్మములు అని ప్రారంభంలో చెప్పుకున్నాం. రెండే యోగద్వయాన్ని వివస్వతే సూర్యుడికి ప్రోక్తవాన్ చెప్పాను. వివస్వాన్ సూర్యుడు మనవే తన పుత్రుడైనటువంటి మనువుకి ప్రాహ చెప్పాను. మనువు ఇక్ష్వాకవే అబ్రవీత్ తన పుత్రుడైనటువంటి ఇక్ష్వాకు చక్రవర్తికి చెప్పారు. చెప్పాను కదా, వంశ పరంపరాగతంగా ఎవరెవరికి బోధించారో ఇక్కడ చెప్తున్నారు. నేను ఈ అక్షయ ఫలము గల యోగద్వయాన్ని సూర్యుడికి చెప్పాను. సూర్యుడు తన పుత్రుడైన మనువుకు, మనువు ఇక్ష్వాకువుకు చెప్పారు. నారాయణుడే శ్రీకృష్ణుడు అనేటటువంటిది ఈ అధ్యాయంలో మనకి తెలుస్తుందన్నమాట. స్వయంగా ఆ సాక్షాత్తు పరతత్వ స్వరూపుడైనటువంటి ఆ భగవానుడే సృష్టి ఆదిలో సూర్యుడికి సమస్త వేద సారమైనటువంటి ఈ యోగాన్ని, ప్రవృత్తి నివృత్తి రూప ఈ యోగద్వయాన్ని ఉపదేశించారు అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్పడం ద్వారా తెలుస్తోందన్నమాట. సూర్యుడు అంటేనండి అసలు వివస్వాన్ అంటే, వివస్ అంటే తేజస్ అన్నమాట. తన యొక్క కాంతి చేత సమస్తాన్ని కప్పేవాడు కనుక ఆయనకి వివస్వాన్ అని పేరు. అంటే సూర్యుడు అని, ప్రకాశ స్వరూపుడు అని కూడా అంటాం కదా. ప్రాణుల ఉత్పత్తికి ఆయన, మన యొక్క మొత్తము పోషణకి కూడా కారణము ఆయన. జ్ఞానస్వరూపుడు కూడా అని చెప్తారు. ఎందుకంటే మనం చూడండి గాయత్రి మంత్రంలో కూడా అదే ధియో యోనః ప్రచోదయాత్ అని చదువుతాం. అంటే మన యొక్క బుద్ధిని ప్రేరేపించేటటువంటి శక్తి కనుక ఆ సూర్యుడికి మనం ప్రతిదినము సంధ్యావందనంలో ఆ గాయత్రి మంత్రం ద్వారా స్తుతిస్తున్నాం అన్నమాట. కాబట్టి నిజానికి మామూలుగా మనం సాధారణంగా చూసుకుంటే కూడానండి లోకంలో సూర్యోదయం అయ్యాకే మనందరికీ తెలివి వస్తుంది, నిద్ర మేలుకుంటాము. సూర్యుడు అస్తమించడంతో తెలివి కొంచెం అంటే నిద్రలోకి జారుకునేటటువంటి అలవాటు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పడుకోవట్లేదు కానివ్వండి, అంతే కదా. కాబట్టి సూర్యుడు జ్ఞానస్వరూపుడు అని అన్నమాట. ఎలా ఆయనకు ఆ జ్ఞానం వచ్చింది అంటే సాక్షాత్ భగవానుడే, నారాయణుడే సృష్టి ఆదిలో ఆయనకి బోధించారు అని చెప్పి. అటువంటి ఆ సూర్యుడు ఆయన ఏమంటారంటే స్వయం తీర్ణ పరాన్ స్థారయతి అని అంటారంటే తాను స్వయంగా నేర్చుకుని తాను ఉద్ధరించబడి తర్వాత ఇతరులకి బోధించాలన్నమాట. ఇతరుల్ని కూడా ఉద్ధరించాలి. కాబట్టి ఈ సూర్యుడు ఆ జ్ఞానాన్ని అందుకుని ఆయన దానివల్ల ఉద్ధరించబడి తన పుత్రుడైనటువంటి మనువుకి దాన్ని బోధించారట. మనస్సు ప్రధానంగా గలవాడు కనుక ఆయనకి మనువు అని పేరండి. మనమందరము కూడా మనువు యొక్క సంతానం అని. మొట్టమొదటి మనిషి మానవుడి పేరే మనువు అని అంటారు.
ఆ మనువు నుంచే మనమందరం కూడా మన మానవ జాతి అంతా వచ్చినది కాబట్టి మనమందరం మానవులము అయ్యాం. మనువు నుంచి, మనువు యొక్క సంతానం మనమందరం కాబట్టి మానవులము, హ్యూమన్స్ అని అంటాం అన్నమాట. అదండి. అంతేకాదు మనస్సు ప్రధానంగా గలవాడెవరో ఆయన మనువు అనమాట. అందుకే మనందరికీ కూడా మన అడ్రస్ ఏమిటి అంటే, మానవుల యొక్క అడ్రస్ ఏంటంటే మనస్సు ప్రాణమేనండి. మనదంతా మెయిన్ మనస్సులో నడుస్తూ ఉంటుంది. మనం చూడండి, వాట్ వి థింక్ వి బికమ్ అని చెప్పి కొన్ని సేయింగ్స్ ఉన్నాయి. అవంతా ఎందుకంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మనం అటువంటి వాళ్ళం అవుతాం. మనిషి అంటేనే మనస్సు అది. కాబట్టి మనువుకి ఆయన బోధించారట. ఇక్కడ ఇంకా తత్వపరంగా కూడా 2 అర్థాలు ఇక్కడ. సూర్యుడు అంటే ఏంటంటేనండి బుద్ధికి ప్రతీక సూర్యుడు. మనువు మనస్సుకి ప్రతీక. ముందర బుద్ధిలో మనకి జ్ఞానము ముందర ప్రచోదనం అయితే అది మనస్సుకి కూడా అది అంది. అప్పుడు మనము ఆ జ్ఞానాన్ని శరీరం మొత్తానికి మనం దాన్ని ఉపయోగించగలుగుతాం అన్నమాట. అది అంటే మొత్తం ఇంద్రియాలు అన్నిటినీ కూడా నియంత్రించగలుగుతాం మనకి తెలిసినటువంటి జ్ఞానంతో. అంతే కదండి. బుద్ధి, మనస్సు, ఇక్ష్వాకు అంటే ఇంద్రియాలు, అది కూడా చెప్తాను. ఇంద్రియాలకి ప్రతీక మూడిటిగా మనం చెప్పుకోవచ్చు. ఆత్మజ్ఞానము ఈ మూడిటిని ప్రకాశింపజేస్తుంది అని చెప్పడానికి. మనం 3వ అధ్యాయం చివరిలో అదే కదండి చెప్పుకున్నాము. ఇంద్రియాలు ఒక ఆర్డర్ చెప్పారు. మనస్సు, బుద్ధి కంటే అతీతమైన ఆత్మ. ఇప్పుడు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే ఏమవుతుంది, ముందర బుద్ధి శుద్ధమవుతుంది. బుద్ధి ద్వారా మనస్సు, ఇంద్రియాలు అవి కూడా అన్నీ నియంత్రించబడతాయి. అదే ఇక్కడ కూడా మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. వివస్వాన్ అంటే బుద్ధితత్వము, మనువు అంటే మనస్సు, ఇక్ష్వాకువు, ఇక్షువు అంటే చెరుకు రసం అనమాట అండి. మధురమైనటువంటి మధురంగా ఉంటాయట విషయాలన్నీ, శబ్దస్పర్శాదులన్నీ కూడా వాటి వెంట పరిగెత్తిపోతుంది. కాబట్టి ఇక్ష్వాకు అంటే ఇంద్రియాలకి ప్రతీక. అది మామూలుగా పేరుతో చెప్పుకుంటే. కథాపరంగా చూస్తే మనువుకి పుత్రుడు ఇక్ష్వాకు. సూర్యవంశం అనమాట అండి ఇది. సూర్యవంశపు రాజుల పరంపర. ఇక్ష్వాకు వంశమే మన యొక్క శ్రీరామచంద్రుల వారిది. ఇక్ష్వాకు ఆయన యొక్క మూల పురుషుడు. ఆయన యొక్క వంశానికి ఇక్ష్వాకుకి బోధించారట. అంటే ఎందుకు చెప్తున్నారంటే, అర్జునుడికి నేను నీకు కొత్తగా ఇదేదో చెప్పట్లేదు, ఎప్పటి నుంచో ఉన్నది ఈ విద్య, అవ్యయము అన్నారు. ప్రోక్తవాన్ అహం అవ్యయం. అవ్యయము అంటే అక్షయము, ఎప్పటికీ కూడా క్షయించనిది, నశించనిది అని. అంతేకాదు ఈ విద్యని తెలుసుకోవడం వల్ల మనకి మోక్షము అనేటటువంటి అక్షయ ఫలం కూడా వస్తున్నది. కాబట్టి మోక్షం అంటే ఏంటంటే శాశ్వతమైనటువంటి సుఖము, శాశ్వతత్వమే మోక్షం అంటే, ఇంకేం లేదు. కాబట్టి ఆ విద్య అవ్యయము అని అందుకన్నారు. దాని ఫలితము కూడా శాశ్వతమైనటువంటి మోక్ష ఫలము. కాబట్టి ఇక తర్వాత ఒకసారి తాత్పర్యం మళ్ళీ చదువుతాను. నేను ఈ అక్షయ ఫలము గల యోగద్వయాన్ని సృష్టి ఆరంభంలో సూర్యుడికి బోధించాను. సూర్యుడు తన పుత్రుడైన మనువుకు, మనువు ఇక్ష్వాకువుకు చెప్పారు. ఇక 2వది, నారాయణుడు ఆది గురువు అని చెప్తారు. మనము గురు పరంపర శ్లోకాలు చదువుతారండి, ధ్యాన శ్లోకాలు. అందులో మీరు వినుంటే నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్రం పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీశంకరాచార్య అథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురువున్ సంతత మానతోస్మి అని గురు పరంపర ధ్యాన శ్లోకం అన్నమాట అండి. నారాయణుడు ఆయన మొత్తం ఆది గురువు అన్నమాట. ఆది గురువు ఆయన శిష్యుడు వశిష్ఠుడు, వశిష్ఠుడు పుత్రుడు శక్తి పుత్రుడు పరాశరుడు, తర్వాత వ్యాసుడి పుత్రుడు శుకుడి తర్వాత గౌడపాదులు, ఆయన యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యులు, ఆయన శిష్యుడు శంకరాచార్యులు వారు. ఆ పరంపరలో నా గురువు గారు అని చెప్పి అస్మద్గురువున్ సంతత మానతోస్మి, ఇవి అందరికీ నేను నమస్కరిస్తున్నాను అనేటటువంటి ధ్యాన గురు పరంపరా స్తోత్రం అనమాట అండి. ఇది శివుడి ఆది గురువుగా చెప్తే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దత్తాత్రేయ స్వామి చెప్పుకుంటే నేను ఎప్పుడు ప్రారంభంలో చెప్తాను కదా, దత్తాత్రేయ సమారంభం అని మనం ముందర చెప్తాం. అట్లా ఏ గురు పరంపరన్నా ఒకటే తత్వం అండి, కంగారు లేదు. ఇక్కడ నారాయణ ఆది గురువు అని చెప్పుకుంటే నారాయణుడు ఇది చెప్తారనమాట. ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా కూడా అదే తెలుస్తోంది. ఇటొచ్చి ఆయన రాజులకి బోధించినటువంటి పరంపరని చెప్తున్నారు ఇక్కడ.
అదే తర్వాత శ్లోకంలో తెలుస్తుంది మనకి. రెండవ శ్లోకము. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయః విదుః రాజర్షయః విదుః సహ కాలేన ఇహ మహత యోగః నష్టః పరంతప. సహ కాలేనేహ, సకాలేనేహ అంటే సహ కాలేన ఇహ. పరంతప అని అర్జునుడిని సంబోధిస్తూ, పరంతపుడు అంటే శత్రువుల్ని సంహరించేటటువంటి వాడు అనండి. ఏవం ఈ విధంగా పరంపరా ప్రాప్తం వంశ పరంపర ద్వారా సంక్రమించినటువంటి ఇమం ఈ యోగద్వయాన్ని, ఈ జ్ఞానాన్ని అన్నమాట. రాజర్షయ రాజర్షులు విదుహు తెలుసుకున్నారు. సహా అటువంటి యోగము ఈ యోగము ఇహ మహతా కాలేన నష్ట. ఇహ అంటే ఈ జగత్తులో మహతా చాలా దీర్ఘమైనటువంటి కాలేన కాలము గడవడం వలన నష్ట అంతరించిపోయింది. తాత్పర్యము ఈ విధంగా పరంపరగా ప్రాప్తించిన ఈ యోగాన్ని రాజఋషులు తెలుసుకుంటూ ఉన్నారు. చాలా కాలం గడిచిన కారణంగా ఈ లోకంలో ఇప్పుడు ఇది కనుమరుగైపోయింది. ఇది తాత్పర్యము. రాజఋషులు అంటే ఏంటంటే రాజానాంచతే ఋషయ చ రాజఋషయ అంటే ఎవరైతే రాజులుగా ఉండి పరిపాలిస్తూ ఋషులుగా కూడా జీవించారో వారికి జ్ఞానము ఉన్నది, ఋషులుగా ఉన్నారు వాళ్ళు రాజులు కూడా. అటువంటి వారిని రాజఋషులు అంటారండి. అంటే ధర్మ దృష్టి గల పాలకులు అన్నమాట. వారికి చక్కగా జ్ఞానం ఉన్నది కనుక ధర్మ దృష్టి ఉన్నటువంటి రాజులు, పరిపాలకులు. ఎందుకు రాజఋషులు అనేటటువంటి, అసలు పరిపాలకులందరూ రాజఋషులై ఉండాలండి. ఎందుకంటే కేవలము ఏదో దేహబలం ఉంటే సరిపోదు, బుద్ధి బలం కూడా ఉండాలి కదా. అంటే క్షత్రియులు కేవలము దేహబలం ఉంటే సరిపోదండి, వాళ్ళకి కొంచెం బుద్ధిబలం కూడా తోడవ్వాలి. అప్పుడే చక్కగా వాళ్ళు న్యాయంగా, నిష్పక్షపాతంగా, నిర్లిప్తంగా పరిపాలన చేయగలుగుతారు. కేవలము దేహబలం ఎలా సరిపోతుంది? కాబట్టి ఈ బుద్ధి బ్రహ్మక్షత్రియులు అని అంటారనమాట. ఆ బ్రహ్మక్షత్రియులకి చక్కటి రాజ్యపాలనా సామర్థ్యం అందుకు వస్తుందన్నమాట. ఇటు బుద్ధిబలము ఉన్నది, అటు దేహబలము కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ చక్కగా భాష్యంలో చెప్పారు ఆయన, జగత్ పరిపాలయితॄణాం క్షత్రియాణం బలాధానాయ తేన యోగబలేన యుక్తాః సమర్థా భవంతి పరిరక్షితుం. బ్రహ్మక్షత్రే పరిపాలితే జగత్ పరిపాలయితుం అలం. చక్కగా ఈ బ్రహ్మక్షత్రియులు చక్కగా రాజ్యాన్ని పరిపాలించగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాము కదా, దేహబలము బుద్ధిబలము కూడా తోడవడం వలన ఈ కర్మయోగాన్ని, జ్ఞానాన్ని చక్కగా వాళ్ళు అన్వయించుకుంటూ రాజ్య పరిపాలన చేయగలుగుతారు అని చెప్పి. ఇక్కడ బ్రహ్మక్షత్రియులు అంటే బ్రాహ్మణ క్షత్రియ జాతులు అని స్వీకరించకుండా గుణపరంగా స్వీకరించాలండి. అంటే బ్రాహ్మణుడు చక్కగా జ్ఞానశక్తికి, క్షత్రియుడేమో క్రియాశక్తికి నిదర్శనం, సంకేతం. ఈ రెండు కలిసి పనిచేస్తే ఎక్కడైనా అక్కడ శుభంగా ఉంటుంది, ఫలితాలన్నీ చక్కగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. మనకి ఒక శరీరంలో తీసుకున్నాం అనుకోండి, ఇది మామూలుగా లోకంలో చెప్పినది. శరీరపరంగా తీసుకుంటే బ్రాహ్మణుడు జ్ఞానశక్తికి అంటే మన మనస్సు, మన జ్ఞానం ఎక్కడ బాగా తెలుస్తోంది అంటే మనస్సులోనే కదండి మనకి తెలిసేది. అన్నీ తెలుసుకుంటున్నది మనసు కదా, ఫస్ట్ ప్రారంభం. కాబట్టి ఈ జ్ఞానశక్తి మనసుకి సంకేతం అండి. క్షత్రియుడు క్రియాశక్తి కదా, అది ప్రాణము ఇంద్రియాలకు సంకేతం. ఒక శరీరంలో తీసుకుంటే చక్కగా ఈ మనస్సు, ఈ ప్రాణము, ఇంద్రియాలు కలిసి పనిచేయాలి. అది అటువంటి జీవితము ఒక నియంత్రణగా గడుస్తూ ఉంటుంది. అలా కాకుండా మనసు తనపాటికి అది ఒకటి ఆలోచిస్తూ, ప్రాణము ఇంద్రియాలు ఇంకొక రకంగా పనిచేస్తూ ఉంటే అది అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు మన జీవితాలు అప్పుడప్పుడు కొన్ని సమయాల్లో అలాగే ఉంటాయండి. మన మనస్సు ఏదో ఆలోచిస్తూ ఉంటూ పరిపరి విధాలుగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. శరీరం ఏమో సహకరించదు, ఇంకొక రకంగా పనిచేస్తూ ఉంటుంది శరీరం. నేను లాస్ట్ క్లాస్లో ఒక ఉదాహరణ చెప్పాను చూసారా, పొద్దున్నే లేవాలి, భగవద్గీత క్లాసులు వింటున్నాము, ఏదో చదువుకోవాలని ఉంటుంది, శరీరం సహకరించదు, నిద్రపోదా ఉంటుంది. ఇదే అన్నమాట. అట్లా అస్తవ్యస్తంగా అయిపోతుంది జీవితం. అలాగే ఉంటుంది మామూలుగా, సాధన పరంగానే కాకుండా. ఈ రెండిటికి చక్కగా ఒక సమన్వయం ఉంది, కలిసి పనిచేసాయనుకోండి, ఇప్పుడు జీవితం సునాయాసంగా సాగిపోతుంది అనమాట. ఒక
ఈ రాజర్షిత్వము అనే దాన్ని మనము ఇట్లా కూడా స్వీకరించవచ్చు. ఒక శరీరంలో కలిసి పనిచేసేటటువంటి మనస్సు, ప్రాణ, ఇంద్రియాల శక్తుల కింద. మామూలుగా లోకంలో తీసుకుంటే రాజర్షులు చక్కటి పరిపాలనా శక్తి, సామర్థ్యము కలిగి ఉంటారు. అది ఇప్పుడు ఏమైందన్నారండి, రాజర్షులకి ఈ జ్ఞానము చక్కగా అందుతూ వచ్చిందిట, పరంపరగా వచ్చింది. కానీ ఏమైంది, చాలా కాలం గడిచినందువలన అది మరుగున పడింది అన్నారు. అదేమిటండి, పై శ్లోకంలోనే అవ్యయం అన్నారు, ఇప్పుడు వెంటనే నష్ట అని అంటున్నారు. అవ్యయం అంటే అక్షయం కదా, ఎప్పటికీ నశించనిది అన్నారు. మరి వెంటనే రెండో శ్లోకంలో అది నష్టమైపోయింది అంటున్నారు. ఇదేమిటండి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇట్లా మనకి ఎప్పుడైనా అనిపిస్తే అర్థాలు పరస్పరంగా 2-3 శ్లోకాల్లో విరుద్ధంగా ఉన్నట్లుగా, కాంట్రడిక్టరీ అంటారు, అట్లా అనిపిస్తే మనం దాన్ని సమన్వయం చేసుకోవాలండి. ఇక్కడ నష్టము అంటే ఏమిటంటే విద్య నశించిపోలేదు, ఆచరించే వాళ్ళు తక్కువైపోయారు. అది ఆచరణ లోపించింది అన్నమాట. ఎందుకలా లోపించింది అంటే ధర్మము దూరమైంది అన్నారు. అది అందుకు ఈ యోగము నశించింది. దుర్బలాన్ అజితేంద్రియాన్ ప్రాప్య నష్టం యోగం ఇమం ఉపలభ్య లోకంచ అపురుషార్థ సంబంధినం అన్నారంటే ఇంద్రియ నిగ్రహము లేని బలహీనులకు ఈ విద్య చేరిందంట. వారి వద్దకు వచ్చేటప్పటికి ఆ యోగం నశించిపోయింది. అంటే ప్రపంచంలో ఏమైపోయిందంటే పురుషార్థమైనటువంటి మోక్షంతో సంబంధం లేకుండా జీవనం గడవడం ఒక పద్ధతిలా అయిపోయింది చాలా కాలం అయ్యేటప్పటికి. మనకి అంతే కదండి, ఇప్పుడు కలికాలంలో కూడా అంతే. మోక్షం అంటే ఏమిటని అడుగుతారు అందరూ. పురుషార్థాలంటే మోక్షం సంగతి ఎందుకు, పురుషార్థాలంటే ఏమిటని అడుగుతారు, అవునా కదా? కాబట్టి ఇంకా మోక్షం సంగతి ఏముంది, ప్రపంచంలో సంబంధం లేకుండా పోయింది. మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, మానవ జన్మ ఎందుకు వచ్చింది, మనం ఎందుకు మానవ జన్మ ఎత్తాము, మనం ఏం చేస్తున్నాము అన్నదానికి సంబంధం లేదండి. మనకి జన్మ ఇవ్వబడింది, శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి, సాక్షాత్ భగవానుడు చెప్తున్నాడు, నీకు జన్మ వచ్చింది ఒకే ఒక్క కారణానికి, ఇంకా దేనికి కాదు. మన యొక్క జీవిత లక్ష్యాన్ని తెలుసుకుని అది చేరుకోవడానికి. అదేమిటండి జీవిత లక్ష్యం ఏమిటండి అంటే, నేను ఎవరో, నా స్వరూపం నేను తెలుసుకోవడమే జీవిత లక్ష్యం. దానికోసమే జీవించాలి. కానీ అలా నడవట్లేదు చూసారా, ఎందుకంటే అసలు పోయిందండి అది. ఎందుకంటే ఈ యోగము దుర్బలురు, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వారి చేతిలోకి వెళ్ళింది. అందుకే ఆచరణ నశించిపోయిందనమాట. ఇప్పుడు మనకి ఆ ద్వాపర యుగం నాటి కాలమే ఉదాహరణ. దుర్యోధనుడు రాజుగా ఉన్నాడు. ఏమైందండి, ఆ కాలంలో కూడా వ్యాసుడు సాక్షాత్తుగా వారి యొక్క రాజ్యానికి వస్తూ ఉండేవారు. దుర్యోధనుడికి ఆ ధృతరాష్ట్రుడికి ఆయన తండ్రి వరస, పెద్ద తండ్రి వరస వ్యాసుడు. అలాగే ఆయన పుత్రుడు శుకుడు, భీష్మాచార్యుల వారు ఉన్నారు, సాక్షాత్ విదురుడు ఉన్నాడు, ఎంతో మహాజ్ఞాని విదురుడు. ఇంతమంది ధర్మాత్ములు ఉన్నారు. కానీ ఏం జరిగింది, అంత అధర్మం ఎందుకు జరిగిందండి? మనకి మహాభారతం చూసుకుంటే ద్రౌపది వస్త్రాపహరణము మహా అధర్మము జరిగింది ఆ సభలో. ఎందుకు అలా జరిగింది, ఏం కారణం అని చూస్తే అందరూ ఉన్నారు ధర్మాత్ములు. ఆనాడు కూడా నిజానికి సభలో ఎంతోమంది ఉన్నారు. కానీ సింహాసనంలో ఉన్న వారిలో ధర్మము లేదండి. ముఖ్యంగా సింహాసనం మీద ఎవరు కూర్చున్నారో వారిలో ఆ ధర్మ నిరత లేదు. కాబట్టి వారిలో ఇదిగో ఇంద్రియ నిగ్రహము లేదు, బలహీనం, మమకారానికి లొంగిపోయాడు ధృతరాష్ట్రుడు. తన పుత్రుడు ఏది కావాలంటే అది ఇచ్చేసేటటువంటి బలహీనత ఉన్నది ఆయనకి. అందువలన కదా ఆపలేకపోయాడు, చిన్నప్పటి నుంచే ఆపలేకపోయాడు. ఆయనకి ఇంకా పైవచ్చు తన పుత్రుడిని ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పటికప్పుడు పుత్రుడినే ఆయన సమర్థిస్తూ కూడా వచ్చాడు. అధర్మం అని తెలిసి కూడా అది ధృతరాష్ట్రుడు అందుకే గుడ్డివాడు అని చెప్పడం చాలా సరిపోతుందన్నమాట అండి. కథాపరంగానే కాదు, ఆయన నిజంగానే గుడ్డివాడయ్యాడు, మనస్సులో కూడా గుడ్డివాడైపోయాడు ఆయన. అది ఆ సింహాసనం మీద ఉన్న వారిలో ధర్మం లేకపోవడం వలన అదిగో ఈ యోగం ఇలా నష్టమయ్యింది అంతే తప్ప పోలేదు. విద్య అనేటటువంటిది, విద్యకి నాశనం లేదండి. ఆ విద్యని ఆచరించని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకే నష్టం నిజానికి. అది ఇప్పుడు ఇంకొకటి, ఇలా చెప్పడం ద్వారా, ఇక్కడ రాజఋషులకి ఈ బోధ జరిగింది అని చెప్పడం ద్వారా మనకి ఒక మంచి విషయం తెలుస్తోంది భగవద్గీతలో. అది ఏమిటంటే, భగవద్గీత అంటే ఏదో రిటైర్ అయిపోయిన వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు, వాళ్ళకి భగవద్గీత అప్పుడు చదువుదాం అనుకుంటారండి చాలామంది. ఇప్పటి నుంచే ఎందుకండి ఈ భగవద్గీత లాంటివి, మన నుంచే ముందర చదివితే చాలు కదా అనుకుంటాం. మనకి బాగా సంబంధం పెట్టేసుకున్నామండి భగవద్గీతకి, మరణానికి. మహాదోషం అది. ఎవరికి బోధించారని చెప్పారండి, రాజఋషులకి బోధించారు. వాళ్ళెవరు, రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి వారికి జ్ఞానం ఉండాలి.
అప్పుడు కదా ఆ పరిపాలన దక్షత అంతా తెలుస్తుంది. ఎలా పరిపాలించాలో, ఎలా మనిషి జీవించాలో చెప్పాడు భగవద్గీతలో. ఈ శ్లోకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ కార్యనిర్వాహక దక్షత, అధ్యక్షులు ఎవరున్నారో, ఎవరు అంటే జీవిత సమరంలో నడుస్తున్నారో వాళ్ళకి భగవద్గీత బోధ. ఎక్కడో అన్ని పనులు అయిపోయి రిటైర్ అయిపోయిన వాళ్ళకి చెప్పినా నిజానికి ఉపయోగం అంతగా ఉండకపోవచ్చండి. అఫ్కోర్స్ అందరూ నేర్చుకోవాలి ఏదో ఒక సమయంలో. బెటర్ లేట్ దాన్ నెవర్ అని అంటారు చూసారా. ఏదో ఎప్పుడో అప్పుడు నేర్చుకోవడం మంచిదే, కానీ ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి భగవద్గీత అనేటటువంటిది జీవితంలో వాళ్ళకి ఉపయోగపడేటటువంటిది. ఇదే ముఖ్యమైనటువంటి బోధ. మనము చాలా చాలా అందించేటటువంటి ప్రయత్నం చేస్తామండి. వాళ్ళ కోసం ధనాన్ని సేకరించుకుంటాం, వాళ్ళకి ఏదో విద్యలు చెప్తాం, వాళ్ళకి బయట జీవితంలో ఎలా వాళ్ళు లౌక్యంగా జీవించగలరు ఆ తెలివంతా నేర్పుతాం. ఇటువంటి తెలివండి, ఎలా మనం నెగ్గుకు రావాలో ఇట్లాంటివి. నేను చెడుగా చెప్పను, కానీ ఎందుకు అట్లా చెప్పుకోవడం, మనం ఎన్నో రకాలైనటువంటి తెలివి పిల్లలకి నేర్పుతామండి. అలాగే ఎన్నో విద్యలు నేర్పుతాం. కరాటే అంటాము, వేరే ఇంకో విద్య అంటాము, స్పోర్ట్స్ అంటాము, చదువులు అంటాము, ఇన్ని అంటాము. కానీ జీవితంలో ఏదన్నా ఒక సమస్య వచ్చినా, ఏదో ఒకటి జరిగినా అసలు ఎలా జీవితాన్ని నడుచుకోవాలి ఎప్పుడైనా చెప్పామా? మనం ఆలోచించుకోవాలండి. అదే ముఖ్యం కదా. జీవితంలో ఎలా జీవించాలో తెలియకుండా ఊరికి ఇవన్నీ నేర్చుకుంటే ఉపయోగం ఉందంటారా? ఎవరికి వాళ్ళని ఆలోచించుకోవాలండి. నేను ఒక ఉదాహరణ చెప్పేదాన్ని ఎప్పుడు దీనికి. మనం ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, ఈ మధ్యన ChatGPTలో అవి వచ్చాయి. ఒకప్పుడు ఏమై ఉండేదండి, గైడ్ బుక్ ఉండేది, లేదంటే ఒక గైడ్ని పట్టుకునే వాళ్ళము. గైడ్ బుక్స్ ఏవో వెతికేవి, ట్రావెల్ బుక్స్ అని ఉండేవి. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఆ ప్లేస్కి ఎక్కడెక్కడ ఏం చూడాలి ఇవన్నీ ఈ మధ్య యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి, ChatGPTలు ఉన్నాయి. ఏదైనా కానీ మనం తెలుసుకుని వెళ్తామా లేదా? ఊరికినే వెళ్ళిపోం కదండి. ఎలా వెళ్ళాలి అన్న దగ్గర నుంచి, మన ఇల్లు కదిలినప్పటి నుంచి అక్కడ మళ్ళీ ఇల్లు చేరే వరకు ఏం చేయాలి అనేది మొత్తం ప్లాన్ చేసుకుని వెళ్తాం మనం. అలాంటప్పుడు జీవితంలో జన్మ ఎత్తామండి, ఎలా జీవించాలి, రేపొద్దున సరే విద్యాభ్యాసం వరకు మా తల్లిదండ్రులు రక్షిస్తూ ఉంటారు, పిల్లలు చూస్తూ ఉంటారు వాళ్ళ ఆలన పాలన. వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళే జీవించాలి కదండి. మనం ఏం నేర్పుతున్నాం వాళ్ళకి, ఎలా జీవించాలా ఒక్క మాటన్నా ఓనాడన్నా చెప్పామా? చెప్పాలి, నేర్పాలి. తల్లిదండ్రులు కూర్చోపెట్టి పిల్లలకి చెప్పాలండి. అట్లీస్ట్ ఉద్యోగంలో చేరే ముందరైన విద్యాభ్యాసం పూర్తయింది, కూర్చోబెట్టి చెప్పాలి. నాయన ధనం సంపాదిస్తుంటే కొంచెం మనం దానం ఇచ్చుకోవాలి, మనం సంపాదనలో దానం ఇవ్వాలి, ధర్మంగా సంపాదించాలి. రేపొద్దున జీవితంలో కష్టం వస్తే ఎలా ఆ కష్టాన్ని ఎదుర్కొంటారండి? భగవద్గీతలో చెప్పారు. సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పారు కదా. నేర్పించాలి పిల్లలకి. కొంచెం ఇంద్రియ నిగ్రహం అలవాటు చేయాలి. శ్రీరామచంద్రుల వారికి యోగవాసిష్టం అంతటి మహాజ్ఞాన సంబంధమైనటువంటిది యోగవాసిష్టము వశిష్ఠుల వారు ఎప్పుడు చెప్పారో తెలుసా అండి? 16వ ఏట చెప్పారు. ఇంకా ముందరేమో కూడా. ఇంకా ఆయన సీతా స్వయంవరానికి వెళ్ళలేదు, విశ్వామిత్రుల వారు ఇంకా రాలేదు దశరథుని కలవడానికి, అప్పుడు బోధించారు. అందులో ఎంత జ్ఞానం ఉన్నదో తెలుసా? అంతటి జ్ఞానాన్ని శ్రీరామచంద్రుల వారికి అంత చిన్న వయసులోనే బోధించారు. ఆయనకి అంత వైరాగ్యం వచ్చి ఆయన ప్రశ్నించగా అంత బోధ జరిగాక ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు, అన్నీ వదిలేసి ఆయన సర్వసంగ పరిత్యాగ అవ్వలేదు. ఆ తర్వాతే అన్నీ చేసుకున్నారండి. మనకి భయం, ఇవన్నీ నేర్చుకుంటే పిల్లలు ఎక్కడ మారిపోతారో అని, ఎక్కడ చెడిపోతారో అని ఎంత భయపడతామో, ఎక్కడ బాగా మంచి వాళ్ళు అయిపోయి విరాగులైపోతారో అని కూడా మనకి భయం అండి. అంత సులభం అయితే ఇంకనే కాదు కదా. భయం అవసరం లేదు నిజానికి. వీటి వలన మనకి ఏ వైరాగ్యం వచ్చినా జీవితంలో జీవిస్తూనే ఎలా జీవించాలో నేర్పుతుంది భగవద్గీత. అంతటిది వైరాగ్యం వచ్చినా పర్వాలేదు, అలాగే జీవించాలి, చాలా హ్యాపీగా ఉంటారు అటువంటి వాళ్ళే. అన్నీ ముట్టుకున్న వాళ్ళకే లాక్కోవడం, పీక్కోవడం. అవునా అండి? జిడ్డు ఏమవుతుందండి? అంటుకుంటుంది, సాగుతుంది, అది కష్టమవుతుంది. అవునా? ఏ జిడ్డు లేకుండా అసంగంగా ఉన్నాం అనుకోండి, ఎంత హాయి జీవితం. వైరాగ్యము అంత మంచిది చాలా. యాక్చువల్గా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అందరూ కూడా. మనము అదే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట అండి. భగవద్గీతను ఉద్దేశించి ఎంత మనము స్వామీజీ వారు ఈ కాలంలో తీసుకుని వచ్చారు కాబట్టి గత ఎన్ని సంవత్సరాలుగా భగవద్గీత మళ్ళీ ఇంత ప్రాచుర్యానికి వచ్చింది. కానీ ఎలా అయిపోయింది ఒకప్పుడు, ఒక 10 సంవత్సరాల క్రితం భగవద్గీత అంటే ఎవరికి తెలియకుండా అయిందండి. మనం ఎప్పటికీ కూడా జన్మలకి రుణపడిపోయి ఉన్నాం మన గురువులకి. ఈ భగవద్గీతని మన జీవితాల్లోకి తీసుకుని వచ్చారు కాబట్టి. అది మొత్తం మీద ఎందుకు ఇది చెప్పాను అంటే, ఈ ఉపదేశ పరంపర చెప్తూ ఉంటే మనకి అర్థమవుతోంది ఏమిటి అంటే, ఈ విద్య అనేటటువంటిది
ఎప్పుడో పెద్ద వయసు వచ్చాక కాదు, చక్కగా అప్పుడప్పుడే విద్య పూర్తి చేసుకుంటున్న వాళ్ళకి బోధిస్తే వాళ్ళు చక్కగా జీవితంలో ఎలా జీవించాలి అనేది తెలుసుకుంటారు. తద్వారా వాళ్ళు ఉద్ధరించబడతారు, మనం కూడా ఉద్ధరించబడతాం. అది ఇప్పుడు తాత్పర్యం ఇంకొకసారి చెప్తాను. ఈ విధంగా పరంపరగా ప్రాప్తించిన ఈ యోగాన్ని రాజఋషులు తెలుసుకుంటూ ఉన్నారు. చాలా కాలం గడిచిన కారణంగా ఈ యోగము లోకంలో కనుమరుగయ్యింది. అంటే ఆచరించే వాళ్ళు లోపము వలన అది నశించిపోయింది. 3వ శ్లోకము. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. స ఏవాయం మయా తేద్య మయా తే అద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తః అసి మే సఖా చేతి రహస్యం హి ఏతత్ ఉత్తమం. ఒక్క నిమిషం గురుదత్త. మే నాకు సహ ఏవాయం మే నాకు భక్తః చ సఖా భక్తుడవు మరియు మిత్రుడవు అసి ఇతి అయి ఉన్నావు అనే కారణం చేత సహా అయం పురాతనః యోగః ఈ ప్రాచీనమైనటువంటి యోగ విద్యను అద్య అంటే ఈనాడు ఇప్పుడు మయా నా చేత తే ప్రోక్తః నీకు చెప్పబడుతున్నది. హి ఎందుకంటే ఏతత్ రహస్యం ఉత్తమం ఈ విద్య రహస్యము సర్వశ్రేష్టమైనది కూడా. తాత్పర్యము నీవు నాకు భక్తుడవు మిత్రుడవు అనే కారణం చేత ఈ ప్రాచీనమైన రహస్యమైన ఉత్తమ యోగాన్ని నీకు ఇప్పుడు చెప్తున్నాను. చక్కటి శ్లోకం ఇది. ఆయన ఆ పరమాత్మ యొక్క అవతారానికి ఒకానొక ముఖ్య కారణమే ఈ విద్యని మళ్ళీ ఆయన ప్రాచుర్యంలోకి తీసుకుని రావడాని కోసం. మనకి ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాము, ఉపోద్ఘాతంలో ఉపోద్ఘాతంలో ఆయన చెప్పారు ఎందుకు ఈ అవతారం మళ్ళీ ఎలా బోధిస్తున్నారు పరమాత్మ అనేటటువంటిది ఆయన మనకి ప్రారంభంలో మనం ఒకసారి చెప్పుకున్నాం. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావ అపి సన్ అని చెప్పి ఆయన ఈ గీతా బోధని ప్రారంభం చేస్తున్నారు అని అక్కడ మనకి భాష్యంలో చెప్పాను. అదే ఇక్కడ మళ్ళీ ఆయన అందుకు చెప్తున్నారు, నువ్వు నా భక్తుడవు మిత్రుడవు అనే కారణం చేత అదిగో నేను నీకు ఇప్పుడు మళ్ళీ ఇది బోధిస్తున్నాను. అర్జునం నిమిత్తీకృత్య అని చెప్పి ఆహా భగవాన్ వాసుదేవ అని మనం ప్రారంభంలో భాష్యంలో చెప్పుకున్నామండి. అది ఒక్కసారి గుర్తు చేసుకోవచ్చు మనందరం కూడా. మిత్రుడవు భక్తుడవు ఇది ఒక 2 మాటలు చెప్పుకోవాలి. తర్వాత మిత్రుడు సఖుడు అయితే భక్తుడు సఖుడు అని అన్నారు. మిత్రుడన్నా సఖుడన్నా ఒకటే. ఈ 2 కనుక నేను నీకు బోధిస్తున్నాను అని అన్నారు. ఇదేమిటండి అంటే భక్తుడికి ఎప్పుడు కూడా గౌరవం ఉంటుంది, ప్రీతి ఉంటుంది, విశ్వాసం ఉంటుందండి. కాబట్టి భక్తుడికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి కనుక ఆయన ప్రారంభంలో చెప్పారు కదా, నన్ను శాసించు నేను నీ శిష్యుడిని అని చెప్పి ఆయన ప్రాధేయపడ్డాడు జ్ఞానాన్ని బోధించమని. కాబట్టి ఆ భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, అప్పుడే ఈ బోధ స్వీకరించడానికి అర్హత లభిస్తుంది. కాబట్టి ఒకటి భక్తుడవు కనుక, సఖుడవు కనుక. సఖుడు అంటే ఏమిటంటేనండి చక్కటి కలిసే ఉంటారు ఎప్పుడు. మిత్రులు ఎప్పుడు కూడా కలిసి తిరుగుతూ ఉంటారు కదండి. ఆ కలిసేటటువంటి స్వభావం ఉన్నది కాబట్టి ఎప్పుడు నాతో కలిసి తిరుగుతూ ఉన్నావు కాబట్టి. అంటే ఈ కలిసి తిరగడం అంటే ఏమిటంటేనండి ఎప్పుడు అనుసంధానం చేసుకుంటూ ఉండడం, ఎప్పుడు స్మరిస్తూ ఉండడం ఒకళ్ళనొకళ్ళు. ఆ తత్వాన్ని స్మరించేటటువంటి లక్షణము నీకు ఉన్నది కనుక అని గుర్తు చేస్తున్నారు సఖుడవి అన్న మాట ద్వారా. మనము కూడా భక్తులము సఖులము అవ్వాలండి. భక్తులం అవ్వాలి, మనకి ప్రీతి ఉండాలి, ఆ తత్వాన్ని తెలుసుకోవాలని దాని పట్ల విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఇక సఖులం అయి ఉండాలి. సఖులం అంటే ఎవరండి? మనం ఎప్పుడూ కూడా నిరంతరము అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. పరమాత్మ తత్వం నాకు తెలియాలి అనేటటువంటి ఆ నిరంతరమైనటువంటి ఆ స్మరణ ఉండాలి, మనకి తపన ఉండాలన్నమాట. కాబట్టి సఖులము కూడా అవ్వాలి. మనం అర్జునుడే సఖుడు కాదు, మనమందరము కూడా సఖులం అవ్వచ్చు, అంతే తప్ప మనెవరికి అర్హత లేదు అని అనుకోవద్దు సుమా. అది
అంతేకాదు మామూలుగా భక్తి పరంగా చూసుకున్నా కూడానండి మనం అందరము నిత్యము భగవంతుడితో టచ్లో ఉండాలి. అది టచ్ అంటే మీకు అర్థమైంది కదండి. ఇక రహస్యం అన్నారు. రహస్యం అంటే ఏమిటండి? ఇది ఇంతకు ముందర ఒక్కసారి చెప్పినట్లు గుర్తు నాకు. రహస్యం అన్న మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రహస్యము అనేది 2-3 సార్లు వస్తుంది భగవద్గీతలో. ఈ విద్యని రహస్యము అని అంటారన్నమాట. ఎందుకంటే మామూలుగా చూడండి, రహస్యము అంటే ఏమిటి? ఏ ఒకరికో తెలిసి ఇతరులు ఎవ్వరికీ తెలియనిది, అదే సీక్రెట్ అన్నమాటకు అర్థం. ఈ విద్య కూడా అటువంటిదే. ఎక్కడో ఏ గురువుకో మహానుభావులకో తెలుస్తుంది, కోట్ల మందికి తెలియదు. కాబట్టి ఇది రహస్యం ఒక విధంగా. ఇంకొకటి ఏంటంటే అర్హత లేని వారికి బోధించకూడదు కాబట్టి రహస్యం అన్నారు. మామూలుగా రహస్యం కూడా ఎవరు పడితే వాళ్ళకి చెప్పం కదండి. ఒక సీక్రెట్ మనకి బాగా తెలిసిందనుకోండి, అందరికీ తెలియదు, ఎవరికి తెలియాలో వాళ్ళకే చెప్తాం మనం. అట్లాంటిది కాబట్టి దీన్ని రహస్యము అన్నారు ఈ విద్యని. ఇంకొకటి ఏంటంటే రహస్యము అనడంలో ఎప్పుడు రహస్యం ఎలా ఉంటుందండి? మనకి మనమే తెలుసుకోలేము, ఎవరో మనకి చెప్తారు. అదిగో అదిగో ఫలానా సమయంలో అదేదో జరిగింది అని చెప్పి మనకి చెప్తారు. ఇది లేకపోతే స్టేట్ సీక్రెట్స్ అని ఉంటాయి, నేషనల్ సెక్యూరిటీ లెవెల్ సీక్రెట్స్. అవి ఎవరో చెప్పాలి. అవి తెలిసిన వాడు ఎవరికో చెప్తేనే తెలుస్తాయి తప్ప మనంతటా మనం తెలుసుకోలేమన్నమాట అండి. కాబట్టి ఈ విద్య కూడా అటువంటిది. గురుముఖత మాత్రమే దీన్ని తెలుసుకోవాలి, అంతే తప్ప స్వయంగా మనమే అర్థం చేసుకునే ప్రయత్నం అంత మంచిది కాదు అని చెప్పి ఈ రహస్యం అన్న మాట ద్వారా సూచిస్తున్నారు. ఎందుకంటే రహస్యం ఎప్పుడు ఒకళ్ళు ఇంకొకళ్ళకి చెప్పాలి. తెలిసినవాడు ప్రారంభంలో ఒకళ్ళు ఎవరో ఉంటారు, అదిగో వాళ్ళనే ఆది గురువు అనుకున్నాం మనము, నారాయణుడు. అది ఎవరికో ఆయన చెప్పినప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలం. కాబట్టి ఇది రహస్యమైంది. మనము కూడా పుస్తకాలు చదవచ్చు కానివ్వండి, అసలు ఈ ఏదైనా శాస్త్రం అనేటటువంటిది, వేదాంతము, ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా గురుముఖత మాత్రమే శ్రవణం చేయాలి, వింటూ ఉండాలన్నమాట అండి. ఎప్పుడూ వింటూ ఉండాలి. అంతే తప్ప నా అంతటి నేను పుస్తకాలు చదివి తెలిసేసుకుంటానంటే అంత సరిగా రాదండి ఈ బోధ. అది ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో పుస్తకాలు చదివానండి. చదువుతూనే ఉన్నాను. ఏమీ క్లారిటీగా అర్థమయ్యేది కాదు. వినడం ప్రారంభం చేసినప్పటి నుంచి ఆ చదివినవన్నీ కూడా తేట తెల్లమైపోయాయి. ఇప్పుడు మేఘాలు కప్పితే ఎలా ఉంటుంది, ఒక్కసారి మేఘం ఇలా విడిపడింది అనుకోండి, ఆ సూర్యుడు ఎంత చక్కగా ప్రకాశిస్తాడు, అలా మబ్బులు విడిపోయినట్టుగా తెర తీసినట్లుగా క్లారిటీ వచ్చేస్తుంది. శ్రవణం చేయాలి. మనం చదివింది ఎలా ఉంటుందంటే మబ్బులు కమ్మినటువంటి ఆ వెలుతురు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అండి. చదవకూడదు అని కాదు, కానీ శ్రవణం యొక్క ప్రాముఖ్యత మీరు తెలుసుకోవాలి. వినడం అనేటటువంటిది అంత ముఖ్యం. ఇంకొకటి ఏమన్నారు? ఉత్తమం అన్నారు. ఈ విద్యని ఉత్తమమైనటువంటి విద్య, అన్ని విద్యల కంటే సర్వశ్రేష్టమైనది. మనం పరావిద్య అపరావిద్య అని లాస్ట్ క్లాస్లో చెప్పాను. ద్వే విద్యే వేదితవ్య పరాచ అపరాచ అని చెప్పి. ఎందుకంటే ఈ మిగతా అన్ని విద్యలు కూడానండి మరణము అనేటటువంటి సమస్య నుంచి మనల్ని బయట పడేయలేవు. అవి మరణము అనేటటువంటిది ఎప్పటికీ సమస్య. మనకి ఎప్పటికీ మరణిస్తాము అనేది మనందరికీ ఉన్నటువంటి, తెలుసో తెలియకో ఉన్నటువంటి భయం. దాని గురించి ఆలోచించకపోతే భయం లేదు, కానీ మరణం అన్న మాట అంటేనే అశుభం అనుకుంటాం మనం అందరం, ఎందుకంటే భయం మనకి. కానీ ఆ మరణం అనేటటువంటిది సమస్య కాదు. మనకి మరణమే లేదు అని ఏదైతే బోధిస్తోందో కేవలము ఆ విద్యే అన్నిటికంటే సామర్థ్యం కలిగిన విద్య, ఉత్తమోత్తమైనటువంటి విద్య. కేవలము ఈ బ్రహ్మ విద్యకే ఆ సామర్థ్యత ఉన్నది. మరణం అనేటటువంటి సమస్యకి పరిష్కారం చూపుతుంది ఈ బ్రహ్మ విద్య. కాబట్టి ఉత్తమోత్తమము అన్నారు. పరావిద్య అంటారండి దీన్ని. అది ఇక ఎవరు బోధించాలి అంటే అదొక్కటి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాము. ఇక్కడ కృష్ణ పరమాత్మ శిష్యుడిలో ఉన్నటువంటి అర్హతని గుర్తు చేశారు. ఏమని? భక్తుడవు మిత్రుడవు కాబట్టి నేను నీకు బోధిస్తున్నాను అని అన్నారు. మనము కూడా ఒక్కసారి గురువులు కూడా ఎటువంటి లక్షణం ఉండాలి, గురువులు ఎలా ఉండాలి అనేది ఆచార్య అని చెప్తారు. ఏమంటారు? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇవి ఇంతకు ముందర చెప్పాను. ఈ రెండు ఇంకొకటి కలుపుకోవాలి, అకామత అని కూడా కలుపుకోవాలండి. అంటే ఆయన స్వయంగా ఆయనకి తెలిసి ఉండాలి. శ్రోత్రియం, ఆయన తన గురువు ద్వారా తెలుసుకుని ఉండాలి. ఆయన అదే బ్రహ్మనిష్టలో ఉండాలి. అంటే ఆయన యొక్క జీవితంలో ఇది ప్రధానమైనటువంటి అంశం అయి ఉండాలి. ఈ బోధించడం అనేది, అందులోనే ఉండడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత చెప్తున్నాం అనుకోండి, మనకి భగవద్గీతే మెయిన్
పర్పస్ అయి ఉండాలి మన జీవితంలో. నిరంతరము మనం భగవద్గీతలోనే మునిగి తేలుతూ ఉండాలండి, అది దాని అర్థం. మనం చాలా పనులు పెట్టుకుని భగవద్గీత ఒకటి అన్నామనుకోండి, నిజానికి ఆ బోధ సరి అయినది కాదు, సరి అయిన ఆచార్యుడు కాదు. ఆచార్యుడు అనిపించుకోవాలి అంటే మీరు చూడండి, కొంతమంది ఉన్నారు నిజానికి ఇప్పుడు కూడా ఆచార్యులు అని అనిపించుకోదగ్గవారు, ఏదో ఒకటి బోధిస్తూనే ఉంటారు, వాళ్ళకి ఇంకొక పని లేదండి. ఊరా తిరుగుతూ ఉంటారు, ప్రతి ఊరు కూడా ఆయన బోధలే చేస్తూ ఉంటారు, ఇక వేరొక పని లేదన్నమాట. ఎంతోమంది ఉన్నారు అటువంటి ఆచార్యులు. స్వామి అనుభవానంద సరస్వతి గారని, అలాగే సర్వప్రియానంద గారని కొంతమంది ఉన్నారండి. అట్లా ఎప్పుడూ బోధ చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళు బ్రహ్మనిష్టం అంటే అదండి. మనము కూడా మనకి పూర్తిగా ఆ బ్రహ్మజ్ఞానం అలవడకపోయినా మనకి జీవితంలో అదే ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశంగా మనం జీవిస్తే మనము ఆ బ్రహ్మనిష్టలు అని అనిపించుకోవచ్చు ఈ కాలంలో అన్వయించుకుంటే. ఇక అకామత మూడవదండి, ఏ కోరిక ఉండకుండా చెప్పాలండి. ఇప్పుడు బోధ చేసేటప్పుడు నాకు 10 మంది 10 కానుకలు ఇవ్వాలనో, వాళ్ళు నన్ను మెచ్చుకోవాలనో, నేను చాలా బాగా చెప్తున్నానని అనుకోవాలనో, నాకు 10 మంది సన్మానం చేయాలనో, దండలు వెయ్యాలనో, కానుకలు ఇవ్వాలనో, కట్నాలు ఇవ్వాలనో అలా కోరుకున్నప్పుడు అది ఆచార్యత్వం అనిపించలేదు. ఏ కోరిక లేకుండా కేవలము కరుణతో తనకు తెలిసినది 10 మందికి పంచుకోవాలి అనేటటువంటి దాన్ని ఇంకేం అనలేము, గ్రేస్ అని అంటారు, గ్రేస్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ గ్రేస్తో చెప్తారనమాట. అటువంటి వాళ్ళని ఆచార్యులు అంటారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా అంతే కదండి. ఆయనకి నిజానికి చెప్పవలసిన అవసరం లేకపోయినా ఆయన చెప్తున్నారు. ప్రారంభం చేసి ఆయన ఇంత చెప్తున్నారంటే కేవలము కరుణ, అందరి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి కరుణ వలన ఆయన చెప్తున్నారు. అది చక్కటి శ్లోకం ఇది. ఒకసారి తాత్పర్యం చెప్తాను. నీవు నాకు భక్తుడవు మిత్రుడవు అయిన కారణం చేత ఈ ప్రాచీనమైన అతి రహస్యమైన ఉత్తమ యోగము నీకు నేను చెప్తున్నాను. ఒకసారి భాష్యాన్ని తీసి మొట్టమొదట ప్రారంభంలో ఆయన చెప్పింది ఒకసారి స్మరించుకుందాం. ఎందుకు ఇది చెప్పారు అనేటటువంటిది అక్కడ మనకి చెప్పారు ఆయన. ఒకసారి అది తీసి చదువుతానండి. ఒక్క నిమిషం ఓపిక పట్టాలి మీరు. నాకు అది చాలా ఇష్టం, అందుకే ఎప్పటికో మళ్ళీ చదువుతాను. ఐ థింక్ అప్పుడు కూడా మీకు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను అది. ఇదిగో, సర్వలోకానుగ్రహార్థం అర్జునం నిమిత్తీకృత్య ఆహ భగవాన్ వాసుదేవ. అది సర్వలోకాన్ని ఆయన అనుగ్రహించడం కోసము, అందరినీ ఉద్ధరించడం కోసము, ఈ ధర్మద్వయాన్ని బోధించడానికని ఆయన ఈ బోధని ప్రారంభం చేశారు అని ప్రారంభంలో భాష్యంలో చెప్పారు శంకరాచార్యులు వారు. అదిగో అందుకు మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి ఆయనే చెప్తున్నారు అదే మాటను. కృష్ణ పరమాత్మ చెప్పిన మాటనే ఆయన ఇంకొకసారి పునరుక్తి చేశారు. భాష్యం తర్వాత వచ్చింది కదా అది. ఇప్పుడు ఇలా అడిగినప్పుడు అర్జునుడు ఒక ప్రశ్నని అడుగుతున్నారు, ఒక సందేహం వచ్చింది అర్జునుడికి, అదేమిటో చూద్దాం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అదేనా? ఓకే. అర్జున ఉవాచ అపరం భవతః జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్ విజానీయాం త్వం ఆదౌ ప్రోక్తవాన్ ఇతి. పదవిభజన. భవతః జన్మ అంటే మీ యొక్క జన్మ, అపరం తరువాత కాలానిది, వివస్వతః సూర్యుని జన్మ, వివస్వతః జన్మ సూర్యుని యొక్క పుట్టుక, పరం పూర్వము జరిగినది, త్వం నీవు ఆదౌ ప్రోక్తవాన్ సృష్టి, ఆదౌ అంటే సృష్టి ప్రారంభంలోనే, ప్రోక్తవాన్ ఈ యోగాన్ని చెప్పావు, ఇది ఏతత్ అని అనేటటువంటి ఈ విషయాన్ని కథం విజానీయాం ఏ విధంగా తెలియగలను అంటే అర్థము చేసుకోగలను అనేది అర్జునుడి యొక్క సందేహం. ఒకసారి తాత్పర్యం చెబుతాను. నీ జన్మ తరువాతి కాలానిది, సూర్యుని పుట్టుక ఎంతో పూర్వము జరిగింది, సృష్టి ప్రారంభంలోనే ఈ యోగాన్ని ఉపదేశించాను అనే విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలను. ఇక్కడ ఈయన ప్రశ్న ఏంటంటే, కృష్ణ పరమాత్మ జన్మ అప్పుడు భారతం నాటి కాలంలో అప్పుడు జరిగింది కదండి. అర్జునుడు పుట్టిన సమయంలోనే కృష్ణ పరమాత్మ యొక్క జన్మ అయ్యింది. నువ్వు ఇప్పుడు పుట్టావు కదా, మరి సూర్యుడు అప్పుడెప్పుడో జన్మించాడు ఆయన.
సృష్టి ప్రారంభంలో. మరి నేను ఎప్పుడో చెప్పాను ఆయనకి అని చెప్పి మీరు అన్నారు కదా ఇప్పుడే, అది ఎలా నాకు అర్థం కావట్లేదు, ఆ విషయాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అర్జునుడి ప్రశ్న అన్నమాట. మీకు అర్థమైంది కదా అర్జునుడి ప్రశ్న ఏమిటో. ఎందుకు అర్జునుడు వేశాడు అంటే అర్జునుడికి తెలుసు, అయినా కానీ కూడా వినేటటువంటి వారిలో ఎవరికీ కూడా ఈ సందేహము రాకూడదు అని సాక్షాత్తు భగవానుడి చేతే చెప్పిద్దాము అనేటటువంటి సంకల్పంతో అర్జునుడు ఈ ప్రశ్న వేశాడు అని భాష్యంలో చెప్పారనమాట. అర్జునుడికి తెలియక కాదు ఈ విషయము, ఆయన సాక్షాత్తుగా అవతార స్వరూపుడు అని తెలియనిది కాదు, అయినా కానీ కూడా మనందరికీ అర్థం చేయడం కోసము, ఆ అవతార విశిష్టతని తెలియజేయడం కోసము భగవానుడి చేతే చెప్పించడానికని ఈ ప్రశ్న వేశారు అని అన్నారు. శ్లోకాలన్నీ చాలా ఈజీగా మనకు తాత్పర్యం చూసుకుంటే చాలా ఈజీగా, అపరం పరం అంటే అర్థమైంది కదండి. ఇప్పటి కాలానిది అపరం అంటే, ఇక్కడ పరం అంటే ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి కథమేతద్ విజానీయాం, నేను ఎలా తెలుసుకోవాలి, మీరు ఎప్పుడో ఆయనకి బోధించారు అని చెప్పారు కదా, ఆ విషయం నాకు అర్థం కాలేదు అనేది ప్రశ్న అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి అద్భుతమైనటువంటి శ్లోకాలు వస్తాయి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప. పరంతప అర్జున 2 సార్లు ఆయన్ని సంబోధించారు. వీటన్నిటికీ కూడా కొంచెం తత్వపరమైన అర్థాలు ఉన్నాయండి. ఎప్పుడెప్పుడు ఏ ఏ పేర్లతో సంబోధన చేస్తున్నారో ఒకళ్ళనొకళ్ళు, కృష్ణుడు అర్జునుడిని, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని, వాటన్నిటికీ కూడా కొంచెం తత్వపరమైన అర్థాలు కూడా చెప్తారు. కొన్ని చోట్లే చెప్తున్నాను నేను, అన్ని చోట్ల చెప్పట్లేదు, అవి సమయము ఎక్కువ లేదని. మే నాకు బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున తాని అహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప. మే నాకు, తవచ నీకు, బహూని జన్మాని వ్యతీతాని అనేకమైనటువంటి జన్మలు గడిచిపోయాయి, తాని సర్వాణి అహం వేద వాటన్నిటినీ నేను ఎరుగుదును, వేద అంటే ఎరుగుదును, త్వం నా వేత్థ నీకు తెలియదు, నువ్వు ఎరుగవు. అర్జున నాకు నీకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి, వాటన్నిటినీ నేను ఎరుగుదును, నీకు గుర్తులేవు లేదా నీవు ఎరుగవు. ఈ శ్లోకం అండి చిన్నగా అనిపిస్తుంది చూడడానికి, చాలా గొప్ప విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాలి. ఏంటంటే ముందర ఇంకొక సందేహం కూడా ఈ ఈ శ్లోకానికి మనం ఇంకొక పాత గడిచిన శ్లోకాన్ని ముడిపెట్టుకుని అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయంలో నత్వేవాహం జాతునాసం అని ఒక శ్లోకం చెప్పాను. అంటే ఏమన్నారు అక్కడ కృష్ణ పరమాత్మ, నువ్వు నేను ఈ రాజులు ఎవ్వరూ కూడా ఎప్పుడూ ఉంటూనే ఉన్నాము, ఇక ముందర కూడా ఉంటాము అని అన్నారు కదా. అంటే మనం ఎవ్వరూ నశించము అని అన్నారు అక్కడ, ఎప్పుడూ నిత్యంగా ఉన్నాము అని. మరి ఇక్కడేమంటున్నారు, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి అంటున్నారు. అక్కడ మనం ఎలా అర్థం చెప్పుకున్నామంటే జనన మరణాలు లేవు అని చెప్పుకున్నాము, ఇక్కడేమో జన్మలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఇదేమిటండి, ఎలా అర్థం చేసుకోవాలి, 2 శ్లోకాలని ఎలా అన్వయించుకోవాలి అనేది ఒక సందేహం వస్తుంది. కాబట్టి అది తెలుసుకుందాము. అదొక్కటే కాదు, ఇంకొకటి భేదం చెప్పారు ఇక్కడ. అక్కడ అర్జునుడికి తనకి రాజులు అందరికీ కూడా ఎవ్వరికీ మరణం లేదు అని చెప్పడంలో ఒక సమానత్వం తెలుస్తోంది, ఈక్వాలిటీ. ఇక్కడ ఈ శ్లోకంలో నీకు ఈ జన్మలు జరిగిపోయిన విషయాలు నీకు తెలియదు, నాకు అవన్నీ తెలుసు అని ఒక భేదాన్ని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కలిపి మనం అర్థం చేసుకోవాలి. మీకు విషయాలు అర్థమయ్యాయి కదా. 2, ఒకటి అక్కడ నశించట్లేదన్నారు, ఇక్కడ అంటే తద్వారా జన్మలు లేవన్నారు, ఇక్కడేమో ఎన్నో జన్మలు గడిచిపోయాయి అని చెప్పారు, అది ఒకటి. ఇంకొకటి ఈ శ్లోకంలో కొత్తగా అర్జునుడికి అవేమీ గుర్తులేవు అని చెప్తున్నారు, తనకి అవన్నీ గుర్తున్నాయి అని చెప్తున్నారు. 2 భేదాలు చెప్పారు ఇక్కడ. వీటినన్నిటినీ మనం సమన్వయం చేసి అర్థం చేసుకోవాలండి. దానికోసము ముందర అసలు మనము జన్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫస్ట్ జన్మ అంటే ఏంటంటేనండి, ఒక శరీరం, ఒక ఉపాధి అంటారన్నమాట అండి. శరీరాన్ని ఒక ఉపాధి తయారు కావడాన్ని జన్మ అని అంటాం. ఆ శరీర సంయోగము అని కూడా అనొచ్చు. ఆత్మ శరీరముతో సంపర్కం
ఏర్పరచడమే జన్మ అన్నమాట. అంటే శరీరము పుట్టింది కాబట్టి ఆత్మ ఎప్పుడూ ఉన్నది కాబట్టి కొత్తగా శరీరం పుట్టిన వెంటనే శరీరానికి ఆత్మతో టచ్ అవుతుంది, అప్పుడు సంపర్కం ఏర్పడుతుంది. అవునా? ఆత్మ ఎప్పుడు ఉన్నదండి. కొత్తగా ఒక శరీరం తయారైంది, అప్పుడు శరీరానికి ఆత్మతో టచ్లోకి వచ్చింది. ఎప్పుడూ ఉన్నది, అంతటా ఉన్నది ఆత్మ. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఆకాశంలో ఒక కుమ్మరివాడు కుండ తయారు చేసి పెట్టాడు. ఆకాశం ఎప్పుడూ ఉన్నది, కుండ కొత్తగా వచ్చింది. అలాగే శరీరము కుండ లాంటిది అనమాట, కొత్తగా వచ్చింది, ఆకాశంతో టచ్లోకి వచ్చింది. అంతే కదా మరి. ఎందుకంటే కుండ ఎప్పుడైతే ఆకాశంలో మనం తయారు చేసి అక్కడ పెట్టామో కుండలో ఆకాశం ఉన్నట్లుగా మనకి ఒక భ్రాంతి ఏర్పడింది. ఆకాశంలో కుండ అనేటటువంటి ఒక వస్తువు కనబడుతుంది. రెండు ఉన్నాయి, కుండలో ఆకాశము, ఆకాశంలో కుండ. మీరు రాసుకుని ఈ మాటలు అర్థం చేసుకోవాలి. కుండలో ఆకాశం అంటే ఏమిటి, ఆకాశంలో కుండ అంటే ఏమిటి అని. బయట ఉన్నటువంటి ఆకాశం అంటే స్పేస్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. ఈ మాటలు అర్థమైపోయినప్పుడు మైండ్లో స్థిరంగా దాని మీనింగ్ గుర్తుండిపోయినప్పుడు ఈజీ. గుర్తు లేదనుకోండి, ఆకాశం ఏమిటి, కుండలో ఆకాశం ఏంటి, ఆకాశంలో కుండ ఏమిటి అని ఉంటుంది. స్పేస్ అని మీరు ట్రాన్స్లేట్ చేసుకున్నారనుకోండి, ఖాళీ అని అనకూడదు కాబట్టి నేను అస్తమానం ఖాళీ అనట్లేదు, ఆకాశం అనే అన్నారు. కానీ ఇంగ్లీష్లో అయితే స్పేస్ అంటాం. స్పేస్లో కుండ ఉంది, కుండలో మళ్ళీ స్పేస్ ఉంది. ఇది అన్నమాట అండి. ఇప్పుడు ఇది మనకి కరెక్ట్గా అర్థం అవ్వాలి. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఈ శరీరము ఆత్మతో సంయోగము ఏర్పడడమే జన్మ అని అంటున్నాం. అక్కడ ఆత్మ కొత్తగా పుట్టట్లేదు, శరీరం కొత్తగా పుడుతోంది. ఇవి ఇంతకు ముందర చెప్పిన విషయాలే, కానీ మళ్ళీ ఇంకొకసారి మనం కొత్త యాంగిల్లో తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ఉపాధి, ఈ శరీరం అనేదాన్ని ఉపాధి అని అన్నాం అన్నమాట. ఈ ఉపాధి అంటే మీడియం అండి. ఒక ఉపాధి ద్వారా తెలియబడుతోంది కాబట్టి ఆత్మ ఈ శరీరము ద్వారా తెలియబడుతోంది కాబట్టి శరీరాన్ని ఉపాధి అన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఉపాధి అన్నకి ఇంకొక అర్థం ఏమిటంటే, ఉపాధి అన్న మాటకి పరిమితం చేస్తోంది. ఇప్పుడు ఆ కుండ ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి, కుండలో ఆకాశము అన్న మాట ఎందుకు వచ్చిందంటే, ఆ కుండ యొక్క రూపము, షేప్ ఆర్ సైజు, అందులో ఉన్నటువంటి ఆకాశానికి, అందులో ఉన్న స్పేస్కి ఒక లిమిట్ ఉందేమో అని అనిపిస్తోంది. నిజానికి ఆ స్పేస్కి లిమిట్ లేదు, కానీ ఒక కుండ అనే ఆకారం ఏర్పడడం వల్ల, ఆ ఆకారంలో కొంచెం స్పేస్ ఉండడం వల్ల కేవలము కుండకే పరిమితమేమో ఆ స్పేసు అనే ఒక లిమిటెడ్నెస్ తీసుకొచ్చింది. లిమిటెడ్నెస్ అంటారు. ఆ లిమిటెడ్నెస్ దేని వలన వస్తోందో దాన్ని ఉపాధి అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. లిమిటింగ్ యాడ్జంట్ అని అంటారు, ADJUNCT, లిమిటింగ్ యాడ్జంట్. పరిమితము చేస్తున్నది ఏదో అది ఉపాధి అంటే. ఈ ఉపాధి భేదం వలన జీవుడు ఈశ్వరుడు అని ఇద్దరిని చెప్తారండి. గాడ్ అని మనమందరం జీవులం అన్నమాట. ఈశ్వరుడు జీవుడు ఇద్దరు ఈ ఉపాధి భేదం వలన ఇద్దరుగా మనకి తెలియబడుతున్నారు. ఎవరు, ఏమిటిది అంటే, ఏమిటా ఉపాధి, ఏమిటా భేదము అని తెలుసుకుందాం. మళ్ళీ ఉదాహరణ చెప్తాను, కొంచెం అందరూ సావధానంగా వినండి అమ్మా, ఇది చాలా బాగుంటుంది, ఇది తెలియాలి మనకి. వేదాంత పంచదశి అని చెప్పి విద్యారణ్య స్వామి వారు అద్భుతమైనటువంటి ఒక ప్రకరణ గ్రంథము అంటారు దీన్ని. అందులో వచ్చినటువంటి ఒక శ్లోకం అన్నమాట అండి ఇది. సత్వశుద్ధి అవిశుద్ధిభ్యాం, నేను విడగొట్టి చెప్తున్నాను, మాయా అవిద్యేచ తే మతే మాయాబింబో వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వర. ఇది ఈ శ్లోకం. అంటే ఏమంటున్నారంటే, శుద్ధ సత్వము అని, అలాగే అవిద్య అని రెండు ఉన్నాయి. మాయా అని అవిద్య అని రెండు ఉన్నాయంట. శుద్ధ సత్వము అశుద్ధ సత్వము అని రెండు అనమాట అండి. వాటికే మాయా అని అవిద్య అని పేరు. శుద్ధ సత్వానికి మాయా అని, అవిద్య దేనికంటే మలిన సత్వము అంటారు, లేదా అశుద్ధ సత్వము అంటారు. సత్వము, రజస్సు, తమస్సు మూడు గుణములు కలిస్తే అది అశుద్ధము అయింది, అవిద్య అవుతుంది. కేవలము శుద్ధ సత్వమే ఉంటే అది మాయా అనబడుతుంది. ఇప్పుడు ఏమిటంటే, ఎలా చెప్తారంటే, సృష్టి ప్రారంభంలో కేవలము పరమాత్మ ఉన్నారు. నిర్గుణ బ్రహ్మము అంటారు ఆయన్ని. ఈ పదాలు రాసుకు పెట్టుకోండి, తర్వాత కూడా వస్తాయి. నిర్గుణ బ్రహ్మము, కేవలము శుద్ధ చైతన్యము, ఆత్మ, శుద్ధ చైతన్య స్వరూపం. ఆ నిర్గుణ బ్రహ్మములో
ఒక సంకల్పము కదిలింది అంటారు, ఒక కదలిక వచ్చింది అంటారు. ఆ కదలిక రావడమే మాయ అనేటటువంటిది కదలడం అన్నమాట. ఆయన యొక్క శక్తి కదిలింది. ఆ శక్తి కదలడాన్ని మనం ఏమంటామంటే అక్కడి నుంచి ఇంకా సృష్టి ప్రారంభమైంది అని చెప్తారన్నమాట. ఆ శక్తి కదిలినప్పుడు ప్రారంభంలో ఆ శక్తి కేవలము సత్వగుణం ఒక్కటే ఉండేటటువంటి శక్తిగా ఉన్నదన్నమాట. దాన్ని మాయ అని అంటారు. ఆ మాయ అంటే చైతన్యము, శుద్ధ నిర్గుణ పరబ్రహ్మము ప్లస్ మాయ ప్రారంభంలో అలా వచ్చింది. సృష్టి క్రమం అనమాట అండి. ఫస్ట్ నిర్గుణ బ్రహ్మము, ఏ సృష్టి జరగలేదు అప్పుడు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సృష్టి క్రమంలో నిర్గుణ బ్రహ్మము అదే ఆత్మయందు పరమాత్మయందు మాయ అనేటటువంటిది కదిలింది, ఆయన శక్తి కదిలింది అంటాం మనం. అది ఈశ్వరుడు అంటారు, సగుణ బ్రహ్మము అంటారు ఆయన్ని. అంటే చైతన్యము ప్లస్ మాయ, ఆయన యందు మాయ అనేటటువంటిది ప్రకటం అయ్యిందనమాట. దానిని ఈశ్వరుడు, ఆ స్థితిలో ఆయనని ఈశ్వరుడు అంటారు. నిర్గుణ బ్రహ్మము ఈశ్వరుడు అని అయ్యాడనమాట. ఇప్పుడు అదే ఈశ్వరుడిలో రజస్తమో గుణాలు కూడా, ఆ మాయలోనే ఇంకొక 2 శక్తులు ఉన్నాయి. అవి నిద్రాణంగా డార్మెంట్గా ఉన్నాయి, అవి మళ్ళీ పైకి లేచాయన్నమాట. 3 కలిసాయి అనమాట. అప్పుడు ఏమైంది, సత్వరజస్తమో గుణాలు 3 కలిసాయి. అప్పుడు ఆ స్థితిలో మొత్తం సృష్టి అంతా ప్రారంభమైంది. జగత్తు జీవుడు ఏర్పడ్డాయి. 3 గుణాలు కలిసినప్పుడు జీవుడు జగత్తు అని కలిసి ఏర్పడ్డాయి. ఆ ప్రారంభంలో నిర్గుణ బ్రహ్మము, తర్వాత సగుణ బ్రహ్మము. ఆ సగుణ బ్రహ్మము నుంచే ఆయన్నే సృష్టికర్త అని అంటారండి. ఆయన నుంచి ఈ మొత్తం సమష్టి వ్యష్టి 2 స్థూల సూక్ష్మ సృష్టులు అని చెప్పాను కదా, అవి ఏర్పడ్డాయి అన్నమాట. నిర్గుణ బ్రహ్మం, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నిర్గుణ బ్రహ్మము శుద్ధ చైతన్యము, ఆయన యందు ఆయన యొక్క శక్తి కదలిక, సంకల్పము అని అంటారు. ఆయనలో ఒక సంకల్పం, ఒక ఆలోచన వచ్చిందిట, అదే మాయ ప్రకటం అవ్వడం. మాయ అంటే కేవలము సత్వగుణమే ఉన్నది ప్రారంభంలో. ఆ తర్వాత మిగతా 2 గుణములు కూడా ప్రకటమయ్యాయి, నిద్రాణంగా ఉన్నవి ప్రకటమయ్యాయి. అప్పుడు మొత్తము సృష్టి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఎవరండి, కేవలము శుద్ధ సత్వముతో కూడినటువంటి చైతన్యానికి ఈశ్వరుడు అని పేరు. అది శుద్ధ సత్వము విశుద్ధిభ్యాం మాయా అవిద్యేచ తే మతే. ఆ 2 అర్థమయ్యాయి కదా, మాయా అని అవిద్య అని పేరు అనమాట. మాయాబింబో వశీకృత్య అంటే ఎప్పుడైతే కేవలము మాయా చైతన్యముతో కలిపే ఉంటుందో అటువంటి స్థితిలో ఆ మాయ, ఆ శక్తి తన అధీనంలో ఉంటుందండి ఈశ్వరుడికి. అది మొత్తము రజస్తమో గుణములతో కూడా కలిసి ఆ మాయ పూర్ణంగా ప్రకటమైంది అనుకోండి, అప్పుడు జీవుడి దగ్గరికి వచ్చేటప్పటికీ అవిద్య అని అంటారు దాన్ని. ఎందుకంటే అప్పుడు మలిన సత్వగుణం ఒక్కటే లేదు, రజస్తమో గుణాలు 2 కలిసాయి, అవే మాలిన్యాలు. 3 కలిసినటువంటి ఆ స్థితిలో ఏమవుతుందంటే అది ఇక జీవుడి ఆధీనంలో లేదు, జీవుడు వాటి అధీనంలో ఉన్నాడు. భేదం అర్థమైంది కదండి జీవుడికి ఈశ్వరుడికి. తన కంట్రోల్లో పెట్టుకున్నవాడు ఈశ్వరుడు, తన కంట్రోల్లో లేని స్థితిలో ఉన్నప్పుడు జీవుడు అయ్యాడు. అదే చైతన్యం. ఉపాధి అనేటటువంటిది ఈ అవిద్యనే ఒక ఉపాధి అని అనొచ్చు అన్నమాట. ఈ అవిద్య లేదా మాయ అంటే ఈశ్వరుడి దగ్గర మాయ, అది మన దగ్గర జీవుడు అనిపించుకుంటాడు. మన దగ్గర దాన్ని అవిద్య అనాలి, జీవుడు కాదు, మన దగ్గర అవిద్య. ఈ అవిద్య నుంచే ఈ శరీరం మొత్తం ఏర్పడిందండి. అవిద్య వల్లనే 3 గుణాల కలయిక వల్లనే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏర్పడ్డాయి. కారణ శరీరం అంటేనే అవిద్య, ఇంకొకటి లేదండి. కారణ శరీరం అంటే అవిద్య, అంటే అజ్ఞానము. నేను ఒక ఉపాధికే పరిమితమయ్యాను, పరిపూర్ణంగా లేను అనేటటువంటి ఆలోచనే, దాన్నే అజ్ఞానము అని అంటారనమాట. అది సృష్టిలో ఆ క్రమంలో ఎప్పుడు ఎలా వచ్చిందండి ఈ అజ్ఞానము అంటే దానికి సమాధానం లేదండి. ఎందుకు అజ్ఞానం వచ్చిందంటే తెలియదు మనకి. ఎలా చెప్తారంటే ప్రారంభంలో శుద్ధ సత్వగుణము ఈశ్వరుడు ఉన్నాడు, మిగతా 2 గుణాలు కూడా ప్రకటమయ్యేటప్పటికి జగత్తు జీవుడు ఏర్పడ్డారు అని చెప్తారు. ఆ జీవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక వ్యష్టి, ఒక పరిమితమైనటువంటి శరీరము, అది అక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఇక ఆ పరిమితం, నేను ఈ శరీరం మాత్రమే అనేటటువంటి అజ్ఞానం అన్నమాట. అది ఎలా వచ్చిందో మనం చెప్పలేం. అనాది అని అంటారు, ఆది లేనిది అని. ఎందుకంటే చూడండి, సైక్లిక్గా వెళ్ళిపోతుందండి సృష్టి. ఎప్పుడు మనకి ప్రారంభం ఎలా చెప్తారంటే ఒక స్టార్టింగ్ పాయింట్ లేదు.
పూర్వ సృష్టి తర్వాత సర్కిల్కి స్టార్టింగ్ ఎక్కడుందంటే మీరు ఏం చెప్తారండి? సర్కిల్ చుట్టూరా ఒక ఒక సున్నాలా గీయండి. ఇప్పుడు ఆ పెన్నుకి ఎక్కడ స్టార్టింగ్ అయిందండి అంటే ఏమని చెప్తారు మీరు? కలిసిపోయింది. మీరు స్టార్టింగ్ చెప్పలేరు సర్కిల్కి. స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, ఒక చోట నుంచి ఇంకో చోటకి మనం స్టార్టింగ్ చెప్తాం. అక్కడ ఎండ్ అయిందండి, ఇక్కడ స్టార్ట్ అయిందండి అంటారు. సర్కిల్కి ఎలా చెప్తాం? ఏది ప్రారంభమో ఏది చివరో చెప్పలేమన్నమాట అండి. సృష్టి కూడా అటువంటిదే. అనాది అంటే అదండి. దానికి ఇది ప్రారంభము అని చెప్పడానికి వీలు లేనటువంటిది. ఎలా వచ్చిందండి ఇదంతా అని మనం చెప్పలేమండి. జరిగిపోయింది. ఎందుకంటే మనం ఇప్పుడు అలాగే అనుకుంటున్నామా లేదా? నేను ఒక శరీరంలోనే ఉన్నాను అని మనం అందరం అనుకుంటున్నాం. అంటే అవిద్య, మనకి అవిద్య ఉన్నది అని. ఎలా వచ్చింది అన్న ప్రశ్న వదిలేసేయండి, వచ్చేసింది అంతే. ఇంకా శాస్త్రమే చెప్పింది ప్రశ్నించొద్దు, ఎందుకు వచ్చింది అని ప్రశ్నించొద్దు అన్నారు. ఎందుకంటే తలకాయ నొప్పి వచ్చింది అనుకోండి, మనం ఎందుకు వచ్చిందబ్బా నాకు తలకాయ నొప్పి అని ఆలోచిస్తూ కూర్చుంటామా? తలకాయ నొప్పిని ఎలా వదిలించుకోవాలో, ఏం మందు వేసుకోవాలో చూస్తామా? ఏ మందు వేసుకోవాలో చూస్తాం, అంతే కదండి. నాకు ఎందుకు తలకాయ నొప్పి వచ్చింది అన్న ఆలోచన ఎవడు చేయడు, అనవసరం కూడా. కాబట్టి అలాగే మనకి అజ్ఞానము అవిద్య అనేటటువంటిది ఎలా వచ్చిందండి అన్న ఆలోచన కంటే ఎలా పోతుందండి అని మనం ప్రయత్నం చేయమన్నది శాస్త్రం. నేను చెప్పిన మాట కాదండి, తత్వం అలా చెప్పిందనమాట. కాబట్టి ఇది టెక్నికల్గా చెప్పుకుంటే అనమాట. ఉపాధి అంటే అర్థమైంది కదా, అవిద్య వలన ఏర్పడినటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, అదే ఉపాధి జీవుడి దగ్గర. ఈశ్వరుడికి మాయ ఉపాధి, ఆయనకి ఇంకొక శరీరం లేదు సగుణ బ్రహ్మకి. నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అనే మాటలు అర్థమయ్యాయండి. దీనికి ఒక ఉదాహరణ, ఇందాకే చెప్పినటువంటి ఉదాహరణ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకోండి. కుండ అనేటటువంటిది ఏర్పడ్డాక కుండలో ఉన్నటువంటి ఆకాశము అనేటటువంటి ఒక పేరు వచ్చింది, అంతే. ఇక అంతకంటే అక్కడ ఏం లేదు. మనము కూడా ఆ ఘటాకాశ స్థానంలో ఉన్నటువంటి జీవుడు అంటే ఘటాకాశము అని అనమాట. ఇంకేం లేదు. అంటే ఘటముతో కలిపి ఉన్నటువంటి ఆకాశానికి ఘటాకాశము అని పేరు. నిజానికి ఆకాశము ఘటంతో లిమిట్ అయి లేదు, అంతటా ఉన్నది. కానీ అలా ఒక మాట వచ్చిందనమాట, అలా భ్రాంతి వచ్చింది. ఆ ఘటనలోనే ఉన్నది అనేటటువంటి భ్రాంతి. అలాగే మనకి కూడా ఆత్మ అంతటా ఉన్నది, కానీ ఒక శరీరం ఏర్పడ్డాక ఈ శరీరంలోనే ఉన్నది ఆత్మ అనేటటువంటి ఒక భ్రాంతి ఏర్పడింది మనకి. ఆ భ్రాంతికే అవిద్య అని పేరు. ఆ భ్రాంతి వలన మనము జీవులము అని అనిపించుకుంటున్నాం. అర్థమైంది కదండి. ఆత్మ ప్లస్ ఆ శరీరము. శరీరం అంటే 3 శరీరాలు కలుపుకోవాలి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్నమాట. కారణ శరీరానికి ఇంకొక పేరు అవిద్య. దీనికి ఏమన్నారంటే, ఆ సమయం అయిపోయింది నిజానికి. ఇంకా చాలా చెప్పాలి ఈ శ్లోకానికి. యాక్చువల్గా ఈ జీవుడి దగ్గర ఇంకా కొంచెం చెప్పవలసినది ఉన్నదండి. ఇది ఇప్పుడు పూర్తి చేయనా ఇంకా ఆలోచిస్తున్నాను. సరే, కొంత చెప్పేస్తాను. తత్వ ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆలోచిస్తున్నాను. అది సరే చెప్పనా, మళ్ళీ రేపు ఫ్రెష్గా కంటిన్యూ చేస్తే అర్థమవుతుందా అనేటటువంటి విషయాన్ని కొంచెం చెప్పి మళ్ళీ మిగిలింది రేపు నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తానండి. ఎందుకంటే ఇప్పటికి గంట నుంచి వింటున్నాం కాబట్టి తత్వం మళ్ళీ ఎక్కువగా అయిపోతే కష్టపడతారు అని చెప్పి. ఆ జీవుడు ఎవరండి? అవిద్యతో కూడినటువంటి ఆత్మకే జీవుడు అని పేరు. అదే ఈశ్వరుడు ఎవరండి? శుద్ధ సత్వము లేదా మాయతో కూడినటువంటి ఆత్మకే ఈశ్వరుడు అని పేరు అన్నమాట. ఈశ్వరుడికి మాయ తన వశంలో ఉంటుంది, ఎందుకంటే శుద్ధ సత్వము కనుక. జీవుడికి మాయ వశంలో లేదు, అవిద్య. జీవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అవిద్య అంటారు. అవిద్య వశంలో జీవుడు ఉంటాడనమాట. అది ఈ అవిద్యకే కారణ శరీరము అని పేరు. నేను లాస్ట్ టైం చెప్పలేదు అవిద్య అంటే ఏమిటి, కారణ శరీరం అంటే ఏమిటో అని. ఇదిగో ఇదన్నమాట అండి. దీనికి ఒక సూత్ర భాష్యంలో ఒక చక్కటి వివరణ ఇచ్చారు. ఎవరు జీవుడు అన్న మాటకి అవిద్యా ప్రత్యుపస్థాపిత నామరూపకృత కార్యకరణ సంఘాత అనురోధినో జీవాఖ్యాన్ అని జీవుడంటే ఎవరో చెప్పారు. శరీర పంజర అధ్యక్ష అనేన జీవేనాత్మన ఇది అవికృతస్యైవ బ్రహ్మణో జీవాత్మన అవస్థానం అని సూత్రభాష్యంలో వస్తుందన్నమాట అండి ఇది ఒక చోట. అంటే
అవిద్య వలన ఒక నామరూప ఉపాధి ఏర్పడిందంట, ఒక శరీరం ఏర్పడిందనమాట. అటువంటి శరీరాన్ని నేను అని అనుకునేటటువంటి ఎవరైతే ఉంటారో వాడు జీవుడు అని పేరు. ఎలాగంటే వ్యోమేవ ఘట కరకాది ఉపాధి అనురోధి. ఆకాశం ఉన్నది, ఒక కుండలో ఉన్న ఆకాశము అని అనుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఒక శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అనేటటువంటి మాట వచ్చిందట. దానికే జీవుడు అని పేరు. ఒక శరీరంతో కూడిన ఆత్మ అని. నిజానికి శరీరంలో మాత్రమే లేదు ఆత్మ, అంతటా ఉన్నది. అది తెలియడం లేదండి. ఇది మర్చిపోకండి. ఈ మాట ఎప్పుడూ నేను కలుపుతూనే ఉంటాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఉంటున్న స్టేజే అది. జీవులమే మనం అందరం. ఒక శరీరంలోనే నేను ఉన్నాను అనుకుంటున్నాం, కానీ అది కాదు నా యొక్క అసలు స్వరూపం. సర్వత్రా ఉన్నటువంటి ఆత్మను నేను. ఇది మర్చిపోకూడదు అన్నమాట. అది ఘటాకాశ స్థానీయాన్ అవిద్యా ప్రత్యుపస్థాపిత నామరూపకృత కార్యకరణ సంఘాత అనురోధినో జీవాఖ్యాన్. కార్యకరణ సంఘాతము అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు చెప్పను, మీరే గుర్తు తెచ్చుకోండి, రాసుకుని గుర్తు తెచ్చుకోండి. ఒక క్విజ్లా పెట్టాలి నిజానికి. సరే నేను పెట్టట్లేదు కాబట్టి కొన్ని వదిలేస్తున్నాను. కార్యకరణ సంఘాతం అంటే ఏమిటో మీరు తీసుకుని రాసుకోండి. ఒక కార్యకరణ సంఘాతంతో కూడి ఇదే నేను అని అనుకునేది ఎవరో వాడు జీవుడు. ఎప్పటికీ మర్చిపోదు. జీవుడు ఎవరండి అంటే మీకు వెంటనే స్ట్రైక్ అయిపోవాలి. ఒక శరీరంతో కూడినటువంటి చైతన్యానికి జీవుడని పేరు అని చెప్పి. అది అటువంటి అలా ఆ శరీరం యొక్క పరిమితంతో తాను కూడుకుని ఉన్నటువంటి వాడు జీవుడు. కనుక ఆ శరీరంతో ఏ కర్మలు చేస్తాడో అవన్నీ కూడా నావి అని అనుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఆ జీవుడికి జన్మ పరంపర తనకి తెలియకుండా అస్వతంత్రుడై జన్మలు ఎత్తవలసిన అవసరం వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం శ్లోకంలోకి వచ్చేస్తున్నాం. జన్మ ఎందుకు వస్తుందో తెలుసుకున్నాము కదా, జీవుడు ఎవరో తెలుసుకున్నాము. నిజానికి ఆయన ఆకాశస్థానీయుడు, కానీ ఒక ఘటంతో కలిపి పట్టుకుంటే చిన్నగా పరిమితంగా చిన్న కుండలో ఎంత చిన్న ఆకాశంలో అయిపోతుందో అలాగే మనము కూడా ఒక శరీరంతో పోల్చుకుని ఈ శరీరంలోనే నేనున్నాను అనుకుని మనల్ని మనం బాగా తగ్గించుకున్నాం అన్నమాట అండి. ఎందుకు తగ్గించుకున్నామంటే అదిగో అవిద్య వలన అలా మనకి అజ్ఞానమే ఆవరించింది. కాబట్టి మన పూర్తి స్వరూపం కనబడకుండా ఇంత మటుకే నేనున్నాను అని అనుకోవడం జరుగుతోంది అన్నమాట. అదే జీవుడు అన్న మాటకి పేరు. అందుకు ఈ శరీరం పుడుతూ ఉంటే నేను పుడుతున్నాను అని జీవుడు అనుకుంటున్నాడు. ఆ శరీరం పుట్టవలసిన అవసరం ఎందుకు వస్తోంది అంటే తాను నేను జీవుడిని అన్న భావనలో ఉంటూ కొన్ని కర్మలు చేశాడు. కొన్ని ధర్మము కొన్ని అధర్మము అయినటువంటి పనులు చేయడం వలన వాటిని అనుభవించడానికి కర్మఫలాలని జన్మ ఎత్తవలసిన అవసరం వస్తోంది. ఇది 3వ అధ్యాయంలో కూడా చెప్పాం కదండి. అది ధర్మాధర్మ ప్రతిబద్ధ జ్ఞానశక్తిత్వాత్ అని అన్నారు. మనకి మన మనందరికీ కూడా ధర్మాధర్మాలు చేసుకున్నాము కాబట్టి వాటి లోబడి మనం ఉన్నాం, వాటి వశంలో మనం ఉన్నాం అన్నమాట. అందుకని మనము జన్మలు ఎత్తుతున్నాము. మనకి అందుకే ఆ జ్ఞానము లేదు. ఎన్ని జన్మలు ఎత్తామో ఆ వాటి యొక్క జ్ఞానము మనకి లేకపోవడానికి కారణం ఏమిటంటే మనము వశంలో ఉన్నాం, అవిద్య వశంలో ఉన్నాము. ఇన్ని పాప పుణ్య కర్మలన్నీ కూడా నేను అనేటటువంటి భావనతో చేస్తున్నాను. కాబట్టి మనం పరాధీనులై ఉన్నాం, అస్వతంత్రులుగా ఉన్నాం అన్నమాట. మనం అది మన జ్ఞానానికి ఇవన్నీ అడ్డుపడుతున్నాయి. అదే ఈశ్వరుడు అనుకోండి, ఆయనది ఎలా ఉందంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వాత్ అనావరణ జ్ఞానశక్తి. ఆయనకి ఏ ఆవరణ లేదు. ఆయన నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు, ముక్త స్వభావుడు. కాబట్టి ఆయనకి ఇటువంటి అంటే మాయా అవచ్ఛిన్న చైతన్యము అని అంటారనమాట. శుద్ధ సత్వగుణం కదండి, ఆయనకి ఎక్కడా కూడా అజ్ఞానము లేదు. కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు, సర్వజ్ఞత్వం అందుకొచ్చిందనమాట. ఎన్నెన్ని జన్మలు గడిచిపోయాయో అవన్నీ కూడా ఈశ్వరుడికి తెలుసు అంటారనమాట. ఇంకొకటి ఏంటంటే ఎందుకు ఆయనకి లేదు, ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాము. శరీరం మేరకే ఉన్నాను అనేటటువంటి పరిమితత్వంలో లేడాయన. నేను మహాకాశము అని అనుకునేటటువంటి స్థితి ఈశ్వరుడండి. నేను ఒక కుండలోనే ఉన్నాను ఘటాకాశాన్ని అని అనుకునేటటువంటి స్థితి జీవుడండి. ఈ రెండు మర్చిపోవద్దు. ఉపాధితో కలిపి పట్టుకోవడం అన్నమాట. ఉపాధితో కలిపి నేను ఉన్నాను అని అనుకుంటే అది జీవుడు. ఈశ్వరుడు కూడా అంతే. ఆయన ఉపాధి చాలా పెద్దది కానీ అంతే తేడా.
జీవుడు ఈశ్వరుడు ఆ ఉపాధి ఏదండి, అక్కడ మాయ, ఇక్కడ అవిద్య అన్నమాట. అవిద్య వలన శరీరం మొత్తం వచ్చేసింది మనకి. ఆయనకి మాయలో అజ్ఞానం లేదు కాబట్టి ఆయన నిరాకారంగా ఉన్నారు, మనమందరం సాకారం అయ్యాం. అది అందుకే మనకి ఇన్ని జన్మలు దేహినోస్మిన్ యథా దేహే ఆ శ్లోకం చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి 2వ అధ్యాయంలో శ్లోకంతో అన్వయించుకుంటే చైతన్యపరంగా చూసుకున్నప్పుడు ఏ జన్మలు లేవు. ఉపాధితో కలిపి పట్టుకుంటున్నప్పుడు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనకి శరీరాలు ఉన్నాయి, జన్మలు ఉన్నాయి, జీవులం అవుతున్నాం మనం. ఈ భేదాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఉపాధి పరంగా మనము తక్కువ స్థాయిలో ఉన్నాము, ఈశ్వరుడు చాలా పై స్థాయిలో ఉన్నాడు మనకంటే. ఉపాధిని పక్కన పెడితే ఇద్దరూ కూడా ఆత్మస్వరూపులే. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పి ఈ శ్లోకాన్ని అంటే ఇప్పటికి పూర్తి చేస్తాను, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము. చూడండి, ఒక 0 వాట్ బల్బ్ ఉందండి, ఒక పెద్ద 1000 వాట్ పెద్ద పెట్రోమాక్స్ ల్యాంప్ అని ఏదో అంటారు, పెద్ద 1000 వాట్ బల్బ్ ఉందండి. ఈ రెండిటికి తేడా ఎలా వచ్చింది? కరెంట్ ఒకటే కరెంటు రెండిట్లోనూ ప్రవహిస్తోంది. కానీ 0 వాట్ బల్బుకి ఆ కరెంటుని రిసీవ్ చేసుకుని దాన్ని బ్రైట్గా ప్రకాశించేటటువంటి శక్తి ఎక్కువగా లేదు, అందులో తక్కువ ఉన్నది రిసీవింగ్ పవర్, డల్గా ఉంటుంది. అది 0 వాట్ బల్బు పెద్ద లైట్ అనుకోండి, అది ఆ శక్తి అది తీసుకుని దాన్ని ప్రతిఫలించేటటువంటి శక్తి ఎక్కువ ఉన్నది అదే కరెంటుని. కాబట్టి అది బాగా 1000 వాట్ బల్బు ఏదో పెద్దది అనుకోండి, ఏదో ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్, అదంతా కరెంటుని ఉన్నట్టుగా శక్తినంతా అది హోల్డ్ చేయగలదు, అది మళ్ళీ ప్రసరించగలదు. బల్బుకి ఆ శక్తి లేదు, కరెంటుని స్వీకరించినా ప్రసరించే విధానంలో దానికి అంత శక్తి లేకపోవడం వల్ల కొంచెమే డల్గా వెలుగుతోంది. ఈ జీవులు బల్బు లాంటి వాళ్ళం అన్నమాట అండి. మనం జీవులు అన్న స్థాయిలో ఉన్నప్పుడు ఈశ్వరుడు ఎవరు? ఆ పెద్ద ట్రాన్స్ఫార్మర్ 1000 వాట్ బల్బు లాంటి ఆయన. ఎప్పుడు జీవుడు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి, నిజానికి మనం అందరము కరెంటుగా తీసుకుంటే ఈ కరెంటు ఒకటే, ఆ కరెంటు ఒకటే. కరెంటులో భేదం లేదండి. 0 వాట్ కరెంటు, తక్కువ కరెంటు, ఎక్కువ కరెంటు అన్న మాట లేదండి. కరెంట్ ఎప్పుడు ఒకటే. ఆ బల్బుతో కలిపినప్పుడు తేడా వస్తుంది. మీకు ఇది అర్థమైపోయింది కదా? ఇది అర్థం చేసుకోవాలి తప్పకుండా. అప్పుడే జీవుడు ఈశ్వరుడు అంటే ఏంటి, మళ్ళీ ఆత్మస్వరూపంగా ఇద్దరు ఒకటే అంటే ఏమిటో కూడా తెలుస్తాయి. నిజానికి మనము కరెంట్ ఆత్మస్వరూపం, ఏ భేదము లేదు. కానీ మనల్ని మనము ఈ శరీరంకి మాత్రమే నేను పరిమితము అని అనుకుంటున్నాం. అంటే ఏంటి, ఆ 0 వాట్ బల్బు ప్లస్ కరెంటు కలిపినప్పుడు ఏమైపోయింది, డల్గా వస్తుంది లైట్. మనం జీవులం డల్గా ఉన్నాం. నాకు పరిమిత జ్ఞానము, నేను పుట్టుతున్నాను, నేను మరణిస్తున్నాను, ఈ మొత్తము కర్మ అంతా కూడా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అందువలన వస్తున్నాయి. ఉపాధితో కలిపి నన్ను నేను పట్టుకుంటున్నాను, నన్ను నేను కరెంటుగా నేను గుర్తించలేకపోతున్నాను. ఈశ్వరుడు, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, ఉపాధితో కలిపినా ఆయనకి ప్రాబ్లం లేదు. ఎందుకు? ఆయన పవర్ చాలా పెద్దగా ఉన్నది అక్కడ. మన దగ్గరికి వచ్చేటప్పటికి డిమ్ అయిపోయింది 0 వాట్ బల్బు, ఒక శరీరమే కనుక. ఆయనకి ఆ శరీర ఇది లేదు కనుక ఆయన దగ్గర ఆయన ఒక ఉపాధితో కలిపి ఉన్నా కానీ కూడా ఆయన శక్తిలో లోపం ఆయనకి రాలేదు, మనకి వచ్చిందండి. సమష్టి వ్యష్టిలో తేడా అదనమాట. సమష్టి అంటే మొత్తం హోల్సేల్గా పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా, మనం ఒక చిన్న లైట్ బల్బు, తేడా ఉంది కదా. మరి ఆయనకి సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు. అర్జునుడు మనలాంటి జీవులకి అల్పజ్ఞులు, మనకేమీ తెలియదు అనమాట. అలాగే ఆయనకి జన్మలు లేవు, మనకి జన్మలు ఉన్నాయి, జన్మ మరణం ఉన్నాయి. ఆయన బద్ధుడు కాదు, ఆయనకి కర్మలు బంధించవు. ఎందుకంటే సర్వజ్ఞం, అంతటా ఉన్నాడు ఆయన. మనకి కర్మలు బంధిస్తున్నాయి, ఒక శరీరంతో ముడిపెట్టుకుని మనం చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు బల్బు చూడండి, 0 వాట్ బల్బు పోతూ ఉంటుంది, కొత్తగా తీసుకురావడం మళ్ళీ అది పగిలిపోవడం జరుగుతూ ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్కి అలాంటివి ఏం లేవండి. లేదా పెద్ద 1000 వాట్ బల్బుకో మీరు ఇమాజిన్ చేసుకోండి, ఊహించుకోండి. అదనమాట జీవుడు ఉపాధితో కలిపి ఉన్నటువంటి చైతన్యము, ఈశ్వరుడు కూడా ఉపాధితో కలిపి ఉన్న చైతన్యం. శుద్ధ చైతన్య స్వరూపులుగా ఇద్దరూ ఒకటే. ఈ 2 ఉదాహరణలండి, కరెంటు, ఆకాశము, 2 ఉదాహరణలతో ఈ జీవ ఈశ్వర తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. భేదము ఎక్కడున్నది, ఎక్కడ లేదు అనేది కూడా తెలుసుకోవాలి. ఆత్మస్వరూపులుగా భేదం లేదు, ఉపాధితో కలిపినప్పుడు భేదం ఉన్నది. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఉపాధితో కలిపినప్పుడు ఉన్నటువంటి భేదాన్ని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే మనమందరం అజ్ఞాన దశలో ఉన్నాము కాబట్టి. కాబట్టి అన్నారు, నీకు అవన్నీ గుర్తులేవు, నాకు గుర్తున్నాయి అని చెప్పి. ఇక తర్వాత ఇంకొక చక్కటి విషయాన్ని నెక్స్ట్ అవతారం అంటే ఏమిటి అనేది తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు.
ఇది ఒక్కసారి మళ్ళీ ఏదన్నా మిస్ అయింది ఉంటే రేపటి క్లాస్లో చెప్తాను. ఆల్మోస్ట్ అంతా పూర్తి అయిందండి ఈ శ్లోకానికి చెప్పదలుచుకున్నది. ఏదన్నా ఉంటే సారంగా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. చాలండి ఇవాళకి. చక్కటి ఈ అవతార విశిష్టత, అలాగే జీవ ఈశ్వర భేదము అభేదము రెండూ ఉన్నాయి. ఒక పరంగా చూసుకుంటే అభేదము, ఆత్మపరంగా భేదము కూడా ఉన్నది ఉపాధితో కలిపి ఉన్న స్థితిలో. ఇది రెండు చక్కగా తెలుసుకున్నాము. ఇంకొకసారి 5వ శ్లోకాన్ని ఒకసారి తాత్పర్యం చెప్తాను. అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి, వాటన్నిటినీ నేను ఎరుగుదును, నీవు మాత్రము ఎరుగవు. చాలు ఇవాళకి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. నిజానికి ఇవాళ అస్సలు సమయం లేదండి. సాక్షాత్ స్వామీజీ వారే పలికించారు, గురువుగారే, సమయం లేదు, ఎక్కువ సమయం గడపనే లేదు, గంట కూడా కూర్చున్నానో లేదో భగవంతుడి కృప. చెప్పగలిగాను అట్లీస్ట్ అది. ఎందుకంటే ఏదైనా ఒకటి చెప్పాలంటే 5 నిమిషాలన్నా చూసుకోవాలి కదండి ఏం చెప్పాలి అని. అది ఇంకొకటి, ఇవాళ నిజానికి జీవుడు దగ్గరికి వచ్చినప్పుడే ఈ పంచకోశ వివేకము అన్నది సమయం ఉంటే చెప్దాం అనుకున్నాను. ఇవాళ టైం లేదు అసలు శ్లోకానికే, కాబట్టి అది మళ్ళీ పోస్ట్పోను, ఎప్పుడైనా తర్వాత చెప్తానండి. చాలు ఇవాళకి. క్లాస్ క్లోజ్ చేస్తానండి. జయ గురుదత్త. జయ గురుదత్త.